మోషే 40 రోజుల ఉపవాసం ఉంటే పాత నిబంధన 5 గ్రంథాలు వచ్చినాయి. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ఉంటే కొత్త నిబంధన దేవుని ప్రణాళిక వచ్చింది. ఆమె హల్లెలూయా. అంటే వాక్యం కోసం ఉపవాసం ఉన్నారు చూడండి పిల్లలు. ఇక్కడ దానియేలు నెక్స్ట్ బైబిల్లో హైయెస్ట్ ఫాస్టింగ్ 21 రోజుల ఉపవాసం. 21 రోజుల ఉపవాసం ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు? వాక్యం అర్థం కాక ఉపవాసం ఉన్నాడు. ప్రభువా నాకు వాక్యాన్ని బయలుపరిచయ్యా, నాకు అర్థం కావట్లేదయ్యా. ఇది పిల్లల నిజమైన వధువు లక్షణం. ఏదన్నా నీకు అర్థం కాకపోతే, ముద్రలు అర్థం కాల, లేకపోతే బోర్లు అర్థం కాల, తెగుళ్ళు అర్థం కాల, లేకపోతే ఈ రాజ్యాలు ఏంటో అర్థం కావట్లా, లేకపోతే పరిస్థితులు అర్థం కావట్లా, అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రభువా నాకు బయలుపరచు నాయనా, ఏం జరుగుతుంది ప్రభువా, నీ వాక్యాన్ని నాకు బయలుపరచు. చూడండి, వాక్య గ్రహింపు కోసం 21 రోజుల కోసం ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 21 రోజుల ఉపవాసం తర్వాత ఆ యుద్ధాన్ని ఆయనకు చూపించాడు. యుద్ధం ఎలా జరగబోతుందో ఆయన ఊరయ్య నది దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సెలవులు పెట్టుకొని ఒక బ్లాస్టింగ్లో ఉంటుండగా అక్కడ ఒక పెద్ద దర్శనం చూశాడు పిల్లలు. ఆ దర్శనంలో 4వ రాజ్యం నుంచి 5వ రాజ్యం ఎలా పోరాడుతుందో ఒక దర్శనం కనిపించింది. చూస్తే అక్కడ నెక్స్ట్ తర్వాత చూసుకుంటే అక్కడ ఒక పెద్ద దర్శనం కనపడుతుంది. 5వ వచనంలో నార బట్టలు కట్టుకున్న ఒకడు కనిపించాడు. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖం మెరుపు వలె ఉంది, అతని కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. చూడండి, అతని కాళ్ళు ఇత్తడి వలె మెరిసిపోతున్నాయి. అతని నోట్ల నుంచి విస్తార జల ప్రవాహంలో స్వరం వస్తుంది. అతను ఒక మెరిసిపోతూ ఉన్నాడు. చేతిలో ఏదో ఉంది, ముందేదో ఉంది, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం చూడగానే యుద్ధం అన్నాడు. ఈ దర్శనాన్ని చూశాడు, నిద్ర వచ్చేసింది ఆయన. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ లేపాడు. బాబు నువ్వు యుద్ధం అన్నావు, 4వ రాజ్యం నుంచి 5వ రాజ్యం ఎలా వచ్చిందో ప్రార్థన చేశావు, అది చెప్తా ఉంటుంటే నీ ప్రార్థనకు జవాబు అవుతుంది, నిద్రపోతున్నావు, లెగువనైనా లెగువని. ఎందుకంటే కొత్త నిబంధనలో ప్రకటనలో యోహాను చూస్తుంది. ఎప్పుడైతే ఆయన చూస్తున్నాడు పిల్లారా, ఆ దర్శన ప్రభావానికి ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తం కింద ఉన్న అతని యొక్క ఆత్మ సామర్థ్యం సరిపోవట్లేదు. ఆత్మ సామర్థ్యం చాలక గ్రహించలేక నిద్రపోతున్న పిల్లలు గాఢ నిద్ర కలుగుతూ ఉంది ఆయనకి. అంటే వాక్యం గ్రహించలేకపోతే తొందరగా నిద్ర వచ్చేది. పాయింట్ బైబిల్లో బాగుంది. వాక్యం అర్థం కాకపోయినా నిద్ర వచ్చేది, ఆసక్తి లేకపోయినా నిద్ర వచ్చింది, గ్రహింపు లేకపోయినా నిద్ర వస్తుంది. ఇంట్రెస్ట్ ఉందనుకో వచ్చే నిద్ర కూడా ఆగిపోయింది పిల్లలు. ఆమె ఒక అమ్మాయి నిద్రపోతా, ఒక స్త్రీ నిద్రపోతూ ఉంది. ఆవిడ లేవట్లా, వాళ్ళ ఆయన వెళ్ళిపోయి మేరీ మేరీ లెగు లెగు అన్నాడు. ఆ లెగవట్లా నిద్రపోతుంది. వెంటనే తీసుకొని మేరీ పక్కింటి రమా సిస్టర్కి ఏం జరిగిందో తెలుసా అన్నాడు పిల్ల. అనగానే ఏం జరిగిందని చెప్పేసి ఒక్కసారిగా పడుకున్నా లేచిందంట పిల్లలు. ఏం జరిగింది? వాళ్ళ ఆయన కొట్టాడా, లేకపోతే ఇంట్లో ఏమైనా జరిగిందా, ఏమైందండి చెప్పండి అని. 1/2 గంట సేపు అది ఎతికిందంట. చెప్పండి అని ఆ రమా సిస్టర్ అన్నట చెప్పు తిరుగుతుంది. చెప్పకుండా 1/2 గంట తిప్పాడంట పిల్లలు. తిప్పినాక అన్నాడు, ఏమి జరగలా, చూసావా నేను విషయం చెప్పబోతుంటే నువ్వు లేవట్లా, రమాకి ఇలా జరిగిందంటే నిద్రపోయేదానికి కూడా నువ్వు లేచావు. అంటే ఏంది, నీకు ఆవిడ మీద ఆసక్తి ఉంది కానీ నా మీద ఆసక్తి లేదు అని. నీకు ఆసక్తి ఉంటే నిద్ర పోయితే పిల్లలు, ఆసక్తి లేదనుకోండి నిద్ర వచ్చింది. ఆమె ఇక్కడ ఆయన ఎప్పుడైతే దర్శనాన్ని చూస్తున్నాడో, గ్రహించుకోలేకపోతున్నాడో, ఆ ప్రభావానికి సూర్యునిలాగా మెరిసిపోతున్నాడు. కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, కాళ్ళు ఇత్తడి వలె మెరిసిపోతున్నాయి. ఆయన నోట్లో నుంచి ఖడ్గం అంటే ఒక స్వరం వస్తుంది, విస్తార జల ప్రవాహాల శబ్దం వస్తుంది. తట్టుకోలేకపోతున్నాడు, దర్శనాన్ని చూస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ పట్టుకొని లేపాడు. యోహాను లెగు అనగానే ఆయన ఏదో చెప్తున్నాడు. నువ్వు చూస్తున్నది రాశి, ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఇలా 7 కాలాలు ఉండబోతున్నాయి, యుద్ధం జరగబోతుంది, అనేకమైన విషయాలు చెప్తున్నాడు ఆయన. ఏమి అర్థం కావట్లేదు, నిద్రపోతున్నాడు పిల్లలు. కొత్త నిబంధనలోని సంఘము సాతానుతో ఎలా పోరాడి ఈ లోక రాజ్యాన్ని, హక్కు పత్రాన్ని పొందుకోబోతుందో ప్లాన్ని దానియేలుకు చూపించాడు. కానీ మొత్తం వినలేకపోయాడు. దానియేలు ఎక్కడ దాకా విన్నాడో అక్కడి నుంచి యోహాను కంటిన్యూ చేశాడు పిల్లలు, అక్కడ కొనసాగించాడు. అందుకే నీకు ప్రకటనలో చూసిన అర్థం అవ్వాలంటే వెనకాల దానియేలుకు వచ్చి చూడాలి. ఆమె హల్లెలూయా. యోహాను 1000 పాలన చూశాడు, సింహాసనాలు వేయటాన్ని చూశాడు,
చూశాడు, రిమైనింగ్ స్టోరీని చూడలేకపోయాడు. అదే శాడు. సింహాసనం వేసి యేసయ్యతో పాటు సింహాసనం వేయటాన్ని చూశాడు. ఎవడు కూర్చుంటాడో చూడలే. బహుశా యూదులు కదా అనుకొని ఉంటాడు, మా యూదులే కూర్చుంటారు, మా 12 గోత్రాల వాళ్ళే కూర్చుంటారు ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ చూడండి, యోహాను వచ్చి సింహాసనం మీద ఎవరు కూర్చున్నారో చూశాడు. కూర్చుంది ఎవరు? యూదులా? కాదు. యూదుల్లో నుంచి అన్నిల్లో నుంచి వస్తున్న కొత్త నిబంధన అన్య వధువు కూర్చుంటుంది పిల్లలు అక్కడ. ఆమేన్. సగం స్టోరీ చూస్తే అలాగే ఉంటుంది, మొత్తం చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. యోహాను మృగాన్ని చూశాడు, 4వ మృగాన్ని చూశాడు. ఆ మృగం మీద కూర్చున్న స్త్రీని యోహాను చూశాడు పిల్లలు. ప్రకటనలో మీరు చూడండి, ఆయన సగం చూస్తే రిమైనింగ్ సగాన్ని యోహాను చూస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం చాప్టర్ 5లో ప్రవక్త చెప్తాడు, 7 ముద్దల గ్రంథాన్ని దానియేలు చూశాడు. దానియేలు చూసినప్పుడు 7 ఉరుములను కూడా ఆయన విన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం, అది ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. దాన్ని ఆయన పట్టుకుంది ఎక్కడ అంటే, ప్రకటనలో యోహాను ఉరుముల్ని వినలా, ఉరుముల స్వరాన్ని విన్నాడు. అవునా? యోహాను ఉరుముని వినలా, ఉరుము యొక్క స్వరమును విన్నాడు. తీయండి చాప్టర్ 10 ప్రకటన గ్రంథంలో 3వ వచనం. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి ఉరుముల్ని వినలా, ఉరుముల యొక్క శబ్దాలున్నాయి. ఉరుముల్ని వింది దానియేలు, ఉరుముల యొక్క శబ్దాన్ని ఈయన విన్నాడు. ఉరుము వింటే దాన్ని ముద్రించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఉరుమని రాసేసి ఎవరికి అర్థం కాదు, అది అయిపోయాయి, సింపుల్. ఆయన విన్నది స్వరాన్ని, దాన్ని ముద్రించని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దానియేలు ఈ గ్రంథాన్ని ఆల్రెడీ చూశాడు. ఈ గ్రంథాన్ని చూసింది ఎక్కడంటే దానియేలు 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ గొప్ప యుద్ధాన్ని ఎండు చూసుకుంటా వచ్చాడు. అత్యంత గొప్ప పోరాటాన్ని, అంటే 2000 సంవత్సరాల సంఘం సాతానుతో ఎలా పోరాడుతుందో దీన్ని క్లైమాక్స్లో చూస్తే అక్కడ ఆ గొప్ప యుద్ధములో మహా అధిపతి యొక్క మిఖాయేలు అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి అన్నాడు. చెప్పుకుంటా వచ్చాడు కదా, మిఖాయేలు అని రాయబడిన దానిలో బైబిల్ గొప్పతనం ఏంటంటే 2 గురించి రాశారు. నిజంగా మిఖాయేలు దూత ఉన్నాడు. మీకాయేల్ అంటే మీకా అండ్ ఎల్, హెబ్రీ భాషలో 2 అక్షరాలు. ఎల్ అంటే దేవుడు, మీకా అంటే పోలినవాడు, దేవుణ్ణి పోలినవాడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుడే. కానీ ఎప్పుడే దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా మన పక్షాన వస్తున్నాడో అప్పుడు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టిన కారణంగా దేవుణ్ణి పోలిన వాడు అని రాయబడింది. ఎందుకంటే ఆయన దేవుడు 100%, అలాగే 100% నరుడు కూడా. కాబట్టి పిల్లలు, అంటే మిఖాయేల్ అనే పదం బైబిల్లో క్రీస్తుకి ఆపాదించబడింది. మిఖాయేల్ అనే పదం మిఖాయేలు దూతకి ఆపాదించబడింది. అదే ఆశ్చర్యం పిల్లలు. అందువల్ల ఈవెన్ ఇప్పటికీ మీరు యెహోవా సాక్షులు అనే సంఘం ఉంటుంది. యెహోవా సాక్షులు అనే సంఘం వాళ్ళు యేసుప్రభు, దేవుడు యేసుప్రభు అనే వ్యక్తి ఒక మానవుడు, చనిపోయిన వ్యక్తి కాదు. కానీ మిఖాయేలు దూత యేసుక్రీస్తుని నమ్ముతారు వాళ్ళు ఇప్పటికి కూడా. యేసుప్రభు సిలువ చనిపోలేదని నమ్ముతారు. అక్కడి నుంచి పలా పైకి వెళ్ళిపోయాడని నమ్ముతారు వాళ్ళు. యెహోవా సాక్షులు అనే బ్యాచ్ చాలా బాధ. వాళ్ళు నమ్మేది చాలా విషయాల్లో మన దగ్గరగా ఉంటాయి. యెహోవా సాక్షులు వాళ్ళది కానీ, సెవెంత్ డే వాళ్ళది కానీ. ఈవెన్ ప్రవక్త 7 ముద్దల గ్రంథాన్ని బోధించేటప్పుడు వాళ్ళ గ్రంథాలను చదివేటప్పుడు వాళ్ళ సేవకుల యొక్క గ్రంథాలు చదివారు. మిఖాయేలు అనే పదం బైబిల్లో మిఖాయేలు దూతకి ఆపాదించబడింది, యేసుక్రీస్తుకి ఆపాదించబడింది. ఈ పాయింట్ నేను చెప్పే పాయింట్ ఎంతమంది ఎవరైనా చదివి ఉన్నారా? చేయొద్దండి. మిఖాయేలు అనే పదం యేసుక్రీస్తుకి ఆపాదించబడిందని చదివిన వాళ్ళు. అత్యంత గొప్ప పోరాటం ఇదే మొత్తం ఎవరైనా చదివారా? అత్యంత గొప్ప పోరాటం ఇదే, అన్నిటికన్నా అత్యంత గొప్ప పోరాటం ఇదే. తెలుగులోనే ఉంది. చదివారా ఎవరన్నా? చదివిన వాళ్ళు చేయొద్దని చదివింటే అరే ఒకరిద్దరే చదివారమ్మా, కొంచెం చదివాను. పిల్లలు చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం తీసి ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్త చెప్తాడు స్వయంగా. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు అయితే తీసి చదివి చూపిస్తాను. తీయండి, రండి, 12లోకి రండి. మీరు చదవనప్పుడు దాన్ని తీసి చదివితేనే బెస్ట్.
12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షము నిలుచున్నట్టి మహా అధిపతి యొగు మిఖాయేలు. చూడండి, అధిపతి యొగు మిఖాయేలు అంటే ఈయన మహా అధిపతి అయిన మిఖాయేలు ఎవరి గురించి రాస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఆమె అలాగే ప్రకటన 12లో కూడా మిఖాయేలునకు ఘటసర్పమునకు యుద్ధం జరిగిందని రాశాడు. ఇది మిఖాయేలు దూతకి సాతాను జరిగిన యుద్ధం కాదు. సాతానికి లూసిఫెర్కి మిఖాయేలుకి యుద్ధమే లేదు. జగత్తు పునాది వేయబడక మునుపు సాతాను పాపం చేస్తే గెట్అవుట్ అని గెంటేసాడు దేవుడు. యుద్ధం ఏం అవసరం లే, వాడి మీద అవుట్. యుద్ధం ఈ దేవుడికి ఎక్కడ స్టార్ట్ అయింది? సాతాన్తో. ఆదాము మమ్మల్ని పట్టుకున్నప్పుడు పిల్లారు అక్కడ డిక్లేర్ చేశాడు యుద్ధాన్ని. జగత్తు పునాది వేయబడిన పాపం జరిగిన మాట నిజమే, వాడిని గెంటేసిన మాట నిజమే. 7 ముద్రల గ్రంథంలో మొదటి ముద్రలోను అలాగే 4వ ముద్రలో కూడా 2 విషయాలు చెప్తాడు. మొదటి ముద్ర 4వ ముద్రలో. ప్రకటన 12లో మిఖాయేలుకి ఘటసర్పానికి మధ్య జరిగే యుద్ధం యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య జరిగే యుద్ధం అది. ఆమేన్, హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇందాకే బాగా చదివారని చెప్పి ఫస్ట్ మెచ్చుకున్నాను. ఇప్పుడు చూస్తే కొన్ని విషయాల్లో ఏదో కొత్తగా చూస్తున్నారు పిల్లలు. ఇవన్నీ ముద్రలో ఈ బైబిల్లో కొత్త ఏం కాదు. ఆమేన్. అలా అయితే నేను మొత్తం చదివి వినిపించి ఉండేవాడిని. ట్రై చేస్తా ఈవినింగ్ ప్రతిదీ. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్ అప్లోడ్ పెట్టావు నా ఫోన్లో నుంచి, అందువల్ల ఫోను ఈవినింగ్ ప్రతి కోడ్ చదివి చూపిస్తాను. అప్పుడు ఇంకా మీకు మోర్ క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ ఆ కాలమందు నీ జనుల పక్షము నిలుచున్నట్టు మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును. అప్పుడు రాజ్యముగా నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలిగినంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఇక్కడ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత గ్రంథాన్ని గురించి మాట్లాడినాక 5వ వచనం నుంచి చూడండి. ఇక్కడ దానియేలు అసలు ఈ గ్రంథం ఏంటి ప్రభువా, ఈ గ్రంథం స్టోరీ ఏంటి అంటాడు. ఈ గ్రంథంలో నుంచి కొన్ని ఉరుములు వింటాడు, కానీ దీన్ని నువ్వు రాయొద్దు అంటాడు. ఉరుముల సంగతి కూడా రాయొద్దు అని. అసలు ఈ గ్రంథం ఏంటి అని చూస్తాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ దానియేలు చూసినప్పుడు కూడా గ్రంథం తెరవబడి ఉంటుంది. అది చిత్రం. గ్రంథం తెరవబట్టాలని చూశాడు, దర్శనం చూశాడు ఆయన. ఆమేన్. అయితే స్టోరీ దానియేలు చూసినప్పుడు గ్రంథము ఒక పెద్ద నది ఉంటుంది. ఆ నదిని ఏ మానవుడు దాటలేకుండా పోతుంటాడు. ఆ నది మరణం అనే నది. ప్రతి మనుష్యుడు ఆ మరణం అనే నదిలో కొట్టుకుపోవటం తప్ప మరణాన్ని దాటి ఎవడు వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఆ నదిని చూస్తూ ఉంటాడు దానియేలు. జీవితయాత్ర అంతా ముగించి ఆఖరి దశకు వస్తే ఈ మరణం నదిలో పడిపోవటమేనా అని చూస్తున్నప్పుడు ఈ నది ఎలా దాటుకొని అవతల వైపు మహిమలోకి వెళ్ళాలి, అవతల వైపు నిత్యత్వంలోకి వెళ్ళాలి, ఆ దేవుని అక్షయతలోకి వెళ్ళాలి అని చూస్తూ ఉంటుంటే నది ఇటు నుంచి అటు ఏ బోటు ఉండదు, ఏ చెడ్డు కానీ లేకపోతే చిన్న తాటి బొత్త కానీ ఏమి కనపడవు అక్కడ. ఇటు నుంచి అటు వరకు ఆ పెద్ద నదిలో ప్రతి మనిషి పడి చనిపోవడం తప్ప ఈ మరణం అనే నదిని ఎవడు దాటలేకపోతూ ఉంటాడు. అప్పుడు దానియేలు చూసి బహు బాధపడుచు ఉండగా అక్కడ నది మీద నీళ్ల మీద ఒక ఆయన నడుస్తూ ఉంటాడు. పిల్ల చూడండి, నది మరణము అన్నాము అంటే మరణం మీద మరణాన్ని గెలిచి ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు. పిల్ల ఆమేన్, హల్లెలూయా. ఎవరా ఆయన దూరం చూస్తే ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక గ్రంథం ఉంటుంది. పిల్ల అంటే గ్రంథం విప్పబడిన వాడు మరణాన్ని దాటుకొని పోతాడు. పిల్ల హల్లెలూయా, ఆమేన్. అప్పుడు ఆయన నడుచుకుంటా యువతల వైపుకి వచ్చి ఎవడు ఎన్నికలో ఉన్నాడో వాడికి ఆ గ్రంథాన్ని వినిపించి చూపించి వాడిని అవతల తీసుకొని వెళ్తూ ఉంటాడు. పిల్లలు ఇప్పుడు అర్థమైందా? 7 ముద్రల క్లైమాక్స్ స్టోరీ మరణాన్ని దాటిపించి అవతల తీసుకెళ్ళటం. పిల్లలు ఆమేన్. దానిలో అంతవరకు చూశాడు. రిమైనింగ్ స్టోరీ చూడాల. రిమైనింగ్ మనకి పాఠంలో యోహాను చూశాడు. అసలు మొదటి ముద్రకి ఏమైంది, రెండో దానికి ఏమైంది, మూడో దానికి ఏమైంది, 4కి ఏమైంది, 5కి ఏమైంది, 6కి ఏమైంది, 7కి ఏమైంది, స్టోరీ మొత్తాన్ని యోహాను చూశాడు. కానీ క్లైమాక్స్ ఈవెంట్ మాత్రం దానియేలు చూశాడు. అక్కడ దానియేలు కొంత చూశాడు, ఈయన దాన్ని మిగిలిన సగాన్ని చూస్తున్నాడు. అందుకే నువ్వు దానియేలు కన్నా చదవకుండా నీకు ప్రకటన అర్థం కాదు. పిల్లలు ఆమేన్. అది అర్థం కాలేదనుకో అసలు ముద్రల గ్రంథం అంటే ఆ గ్రంథం ఈ గ్రంథం తెల్ల గుర్రం లేకపోతే ఈ గుర్రం ఈవెన్ ఫలాంటి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. దాని అసలు స్టోరీ అర్థమైతే మనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. పిల్లలు ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు 7 ముద్రల గ్రంథం యొక్క మెయిన్
క్లైమాక్స్ స్టోరీ ఏం జరగాలి అంటే సంఘాన్ని మరణము నుంచి అవతల వైపు తీసుకెళ్ళాలి. ఆమేన్. అందుకే ఈ గ్రంథానికి జీవ గ్రంథం అని పేరు రాయబడింది. ఈ గ్రంథంలో ఉన్నవాడు మరణం నుంచి దాటుకొని జీవంలోకి వెళ్ళగలడు. ఈ గ్రంథంలో ఉన్నవాడు ఫస్ట్ ఆత్మీయ మరణాన్ని దాటుకుంటాడు పరిశుద్ధాత్మను పొందుకొని. ఆ తర్వాత సింగరి కాలములో వాడు భౌతిక మరణాన్ని కూడా దాటుకొని పోతాడు. అవునా? అదే కదా సంఘం చివరిలో విజయమునందు మరణం మింగివేయబడను. పౌలు చెప్పాడు, పౌలు చంపేస్తున్నారు, పౌలు చనిపోయే రోజు అన్నాడు, సాతానా నేను ఇప్పుడు ఆత్మలో చచ్చిపోయా, ఆత్మలో నేను ఆల్రెడీ తిరిగి జన్మించాను, కాబట్టి నాకు రెండవ మరణం నాకు లేదు, నేను పాతాళంలోకి వెళ్ళను, నేను చనిపోయిన తండ్రి దగ్గరికే వెళ్తాను. అఫ్కోర్స్ నువ్వు నా దేహాన్ని చంపుతున్నావు. తన యొక్క మెడను వాళ్ళు కత్తి నరకపోతున్నారు. పౌలు అక్కడ సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని? సాతానా నువ్వు నా తల నరికేయచ్చు, లేకపోతే నా సహోదరులను నువ్వు చంపేయచ్చు, కానీ ఒక రోజు వస్తుంది, ఒకనొక రోజు ఒక చివరి కాలంలో ఒక సంఘం వచ్చింది. ఆ సంఘం మరణాన్ని కూడా దాటుకొని గెలుస్తుంది. అప్పుడు వాళ్ళు పలికితే మేము మళ్ళా మట్టిలో నుంచి వస్తాం. అప్పుడు విజయమా అంటాడు, మరణమా నీ విజయం ఎక్కడ, సమాధి నీ ముళ్ళు ఎక్కడ? ఈ ప్రవచనము జరగబోతుంది. నన్ను గెలిచేందుకోవద్దు సాతానా, ఒకరోజు మా సహోదరులు వచ్చి నన్ను గెలిపిస్తారు. మన మీద ఎంత పెద్ద బాధ్యత ఇవ్వబడిందో చూసారా? ఆమేన్. హల్లెలూయా. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది. నేను పరిచర్యకి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు నాకు చూపించిన మెయిన్ వాక్యం అది సూర్యోదయమైన వర్తమానంలో ఉంటుంది. అందుకే మాకు పొన్నూరులో చర్చిలో కూడా మెయిన్ వాక్యం అదే. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది. మన కోసం చనిపోయిన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు పిల్లలు. ఆ పర్వతంపై ఆకర్షణ ఏమిటని ఒక వర్తమానం ఉంటుంది, 1965. అందులో ప్రవక్త ఈ సంగతి మాట్లాడతాడు. యేసు ప్రభు ఆ ఒలీవల కొండ నుంచి కిందకు వస్తుంటే సొలొమోనుకి పట్టాభిషేకం చేసిన గీహోను ఊట ఉంటుంది. ఆ ఊట పక్క నుంచి నడుచుకుంటా ప్రభు వస్తుంటాడు. అంటే దావీదు కుమారుడైన సొలొమోను అదే రూట్లో వచ్చాడు. దావీదు యొక్క అసలైన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే దారిలో వస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయనకు తెలుసంట యెరూషలేములోకి వెళ్తే తనకి ఏం జరగబోతుందో. యెరూషలేములోకి వెళితే వాళ్ళందరూ రాజుగా వస్తున్న ఆయన్ని, సొలొమోను వస్తున్నప్పుడు జయజయధ్వనులతో కేరింతలు కొట్టి సంతోషించారు. కానీ ఇప్పుడు ఈ అసలైన దావీదు కుమారుడు వస్తుంటే వాళ్ళు ముఖాన్ని ఉమ్మేయబోతున్నారు. ఒకరోజు వారం రోజుల్లో ఆయన కొట్టి చంపబోతున్నారు. అందరూ ఆయన వదిలిపెట్టబోతున్నారు. చివరికి ఆయన అపోస్తులు, ఆయన శిష్యులు కూడా వదిలిపెట్టబోతున్నారు. ప్రవక్త వర్తమానంలో చెప్తాడు, అందరూ ఆయన తృణీకరిస్తున్నప్పుడు నిరాశ కలిగిందంట ఆయనకి. ఎందుకు చచ్చిపోవటం? సేవకుడికి కూడా అనిపిస్తుంది. చెప్పే విషయాలు ఎవడ వింటలేదు అనుకోండి, చెప్పిన పని ఎవడో చేయట్లా, పలానా చదవంటారా అంటే చదవట్లా, పలానా ప్రార్థన చేయండి అంటే చదవట్లేదు అంటే మీరు చేస్తాను మిమ్మల్ని కాదు అంటుంది. అలా ఎవరైనా ఉన్నారు అనుకోండి, సేవకుడికి ఏమనిపిస్తుంది? నేను ఎందుకు కష్టపడాలి, నేను ఎందుకు ఎంత ప్రయాసపడాలి, నిరాశలోకి వెళ్తారు. నిజమేనా? తల్లిదండ్రులు కూడా చెప్పిన మాట పిల్లలకపోతే నిరాశలోకి వెళ్తారు. సహజమే పిల్లలు. ఇక్కడ ప్రభువట యెరూషలేములో జరగబోయే తెలుసుకుని నిరాశలోకి వెళ్తున్నాడట. అందరూ ఒక్కడు కూడా నన్ను నమ్మనప్పుడు నా 12 మంది అపోస్తులు కూడా ఒకడు నన్ను పట్టిస్తాడు, 11 మంది జంప్ అయిపోతారు, శిష్యులు అటు ఇటు పారిపోతారు. ఒకడైతే పట్టుకుంటే వచ్చి పోలీసులు ఆయన చొక్కా పట్టుకుంటే చొక్కా అయిపోయి బట్టలు లేకుండా పరిగెత్తాడు ఒకడు. చెప్పగలరు ఆయన ఎవరో? 4 సువార్తలు రాష్ట్రంలో ఒక సువార్త రచయిత. ఆ రాత్రి తోటలో ఉన్నాడు. పట్టుకోండి రా, ఈయన శిష్యులు ఎవడెవడున్నాడు అందరిని పట్టేసుకోండి, మొత్తాన్ని జైలు వేసేద్దాం అనగానే అటు ఇటు తిరుగుతా చెట్టు పక్కన తక్కున్నాడు. వచ్చాడు, నేను పట్టుకున్నారు. రా అంటే టకటక ఇప్పేసి చొక్కా వాళ్ళు పట్టుకుంటే బట్టలు లేకుండా పారిపోయాడు. ఎవరు పిల్లారా? మార్కు సువార్త రాసిన మార్కు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పిల్లారా. నాకు చాలా విచిత్రంగా ఉంటుంది మార్కు క్యారెక్టర్ చదివితే. ప్రభువుని పట్టుకునేటప్పుడు ఏమో సాహసం చేసి ఆ రాత్రి ఉందామని వెళ్ళాడు, పట్టుకొని బట్టలు లేకుండా పారిపోయాడు. రెండవసారి పేతురు గారితో పాటు సేవలోకి వచ్చాడు, పౌలు గారితో పాటు సేవలో కూడా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత కష్టం రాగానే మళ్ళీ పారిపోయి వచ్చేసాడు. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం పౌలంకుల్ ఆఖరి వరకు మీతోనే అంకుల్, మీతోనే నా జీవితం, మీతోనే నా సేవ, మీతోనే నా జీవితం అంకితం అని చెప్పి బయలుదేరాడు. 2 ఊళ్ళు తిరిగాడు, 3 ఊళ్ళు తిరిగాడు, 4వ ఊరికి వచ్చాడు. ఓడ దాటి పిసిదియలో అంత్యోక్య పట్టణానికి వెళ్ళారు. దెబ్బకి అక్కడ చాలు, అమ్మో ఈ సేవలో కష్టాలు నేను తట్టుకోలేనురా బాబోయ్,
వామ్మో ఈ రాత్రులు ఏందో, ఈ ప్రార్థనలు ఏందో, ఈ జనాలు ఏందో, పౌలు గారిని కొట్టడం ఏందో అని సేవ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. అక్కడ జరుగుతుంది డిఫరెంట్గా ఉంది. సేవ సగంలో వదిలిపెట్టి పారిపోతాడు మార్కు. మార్కు స్థానాన్ని తిమోతి రీఫిల్ చేశాడు పిల్లలు. ఆమేన్. ఆఖరి వరకు నమ్మకంగా ఉన్నాడు. అక్కడ ఒక లెసన్, నీకు ఎవడైనా నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయినా నువ్వు బాధపడక్కర్లా. అతనికంటే మించిన వాడిని ఆ స్థానంలో మరొకరిని దేవుని తీసుకొస్తారు పిల్లలు. ఆమేన్. కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాడు తిమోతి పౌలుని కదా. చాలా అద్భుతంగా, చాలా గొప్ప క్యారెక్టర్. సో ఆయన శిష్యులందరూ వదిలిపెట్టబోతున్నారు, మొత్తం హ్యాండ్ ఇవ్వబోతున్నారు. దేశం ఆయన ద్రోహం చేయబోతుంది. అలాంటి టైంలోనంట ఇక నేను ఎందుకు చనిపోవాలి, ఎవరి కోసం నేను బతకాలి, ఎందుకోసం నేను కష్టాలు పడాలి అని ఆ ఒలీవల కొండ మీద ప్రభు ఆలోచిస్తున్నాడంట. ఆయన మనసులోని ఫీలింగ్ అది. ఆయన అలా ప్రార్థన చేసుకుంటుంటే రాత్రి గెత్సెమనే తోటలో, ప్రభువా తండ్రి ఈ పాత్ర నాకు దూరం చేసే, వద్దు నాకు ఇది అని అంటుంటే ప్రవక్త అంటాడు, అప్పుడు ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క ఆత్మీయ నేత్రాల్ని కింద పరదేశు వైపు తిప్పాడంట దేవుడు. అక్కడ పరదేశులో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు అందరు ఎదురు చూస్తున్నారు. నా విమోచకుడు సజీవుడు ఒకరోజు భూమి మీదకి వస్తాడు. యోబు మాట్లాడుతూ చూస్తున్నాడంట. యోబు కింద మాట్లాడుతున్నాడు. ఏం యోబు అంటే, నా విమోచకుడు పైకి వచ్చాడంట. మొన్ననే లాజర్ అనే ఒక అతను వచ్చాడు మన పరదేశంలో కొత్తగా. ఆ లాజర్ చెప్పాడు ప్రభు వచ్చాడని, మళ్ళీ వెళ్ళిపోయాడు. అదిగో బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చాడు. ఏం చెప్పాడు, ఆయన బాప్తిస్మ ఇచ్చాడంట. ఆయనకి తొందరలో అయిపోతుంది, ఇక అయిపోతుంది, పైకి వెళ్ళిపోతున్నాం, మన కష్టం అయిపోయింది, మళ్ళా మనం పైకి వెళ్ళిపోబోతున్నాం. నా విమోచకుడు కొద్ది రోజుల్లో నేను దర్శనం చూసినట్టుగా ఆయన శిలువలో మరణించబోతున్నాడు. నా విమోచకుడు నన్ను మరణం నుంచి లేపబోతున్నాడు. ఆ విమోచకుడు తిరిగి లేస్తాడు, నన్ను కూడా లేపుతాడు అని అక్కడ కేకలేస్తుంటే ఒక్కసారిగా ధైర్యం కలిగిందంట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎస్ మా ప్రభు వచ్చాడు, మరణాన్ని మింగేయబోతున్నాడు. యెషయా చెప్తున్నాడు, అదిగో ఆయన మరణ ద్వారాలను తిరిగి లేపబోతున్నాడు, పైకి వచ్చాడు. చూసారా, భూమి మీద ఉన్న వాళ్ళని చూసి నిరాశ కలిగింది, పరదేశంలో ఉన్న వాళ్ళని చూస్తే ఎక్కలేని రోషం వచ్చింది ఆయన. నా ప్రభు కొద్ది రోజుల్లో శిలువలో రక్తం కార్చి మరణం నుంచి గెలవబోతున్నాడని అక్కడ పరదేశం మొత్తం ఎదురు చూస్తుందంట. అప్పుడు ధైర్యంగా లేచాడంట ఆయన. ప్రవక్త అంటాడు, సేమ్ స్టోరీ ఇప్పుడు కూడా ప్రవక్త వాక్యం చెప్తుంటే, అన్ని అద్భుతాలు చేసి అంత పరిచయం చేస్తుంటే అప్పుడున్న సంఘాలన్నీ ఆయన బ్యాన్ చేసి అంతా ఆయన నిషేధించి ఆయన చివరికి 65లో వచ్చేసరికి అంటాడు, ప్రభువా అన్ని చర్చిలు నాకు మూసేశారు, పెంతెకోస్తు సంఘాలు, ఫుల్ గాస్పెల్ చర్చ్ అన్నీ మూసేశారు నాకు. 4 స్క్వేర్ చర్చ్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, వన్నెస్ పెంటెకోస్టల్స్, అన్ని చర్చిలు నాకు రోడ్డు. నేను ఎవరికి చెప్పాలి? నాకు దేశం మొత్తంలో ఒక్క చర్చిని నాకు మానిస్తున్నారు. బదర్ జాకుమోర్ గారి శ్రీపోర్టు చర్చి, అంతకు మునుపు చికాగోలో బదర్ బోసే గారి సంఘం ఉండేది, ఆయన కూడా వెళ్ళిపోయాడు వేరే ఊరికి. ఈ అమెరికా మొత్తంలో మా జఫర్సన్లు కాకుండా ఒక్క సంఘం మాత్రమే నాకు డోర్ ఉంది. ఈ అమెరికాలో ఉన్న కొన్ని వేల సంఘాలు నాకు డోరు మూసేసినాయి. నేను ఎందుకు సేవ చేయాలి ప్రభువా? ఎవరి కోసం కష్టపడాలి? నేను ఎందుకోసం ప్రయాసపడాలి? ఎందుకు ఒక్కొక్క ప్రసంగానికి రోజులు వారాలు కష్టపడేవాడు. నిజం పిల్లలు, ఎంత బాధ. మీరు చదవట్లేదంటే పుస్తకాలు, నాకు ప్రవక్త జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ మనిషి ఎంత కష్టపడ్డాడు ఆ రోజు. సింపుల్గా 10 నిమిషాలు ప్రిపేర్ అయ్యొచ్చు వాక్యం చెప్పే సేవకులు ఉన్నారు. ఒక్కొక్క మెసేజ్కి వారం రోజులు, 10 రోజులు, కొన్ని మెసేజ్లు 2 నెలలు ఉపవాసం ప్రార్థనలో గడిపొచ్చాడు ఆయన. అవ్వా, ఒక్కొక్క మెసేజ్కి అంత కష్టపడి దానియేలు 70 వారాలు చెప్పడానికి ముందు ప్రవక్త చదివిన బుక్స్ మామూలు కాదు పిల్లలు. ఉరియా స్మిత్ గారి పుస్తకాలు, అంతకుముందున్న సేవకుల పుస్తకాలు. ఒక్క ప్రశ్న అర్థం కాకపోతే ఆయన 2 వారాలు ప్రార్థన చేస్తే దానికి ఆ జవాబుకి దేవుడు జెఫర్సన్ విల్లోకి వెళ్ళి, లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ గడియారాలకి సమయాలకి సంబంధించిన బుక్స్ చదువన్నాడు. అంత చదివి అందులో కూడా ఆయనకు చిన్న డౌట్ వచ్చింది. ఆ డౌట్ కోసం మ్యాగజైన్స్ తీశాడు. ఒక్క దానియేలు 70 వారాలు 4 ప్రసంగాలకి అంత కష్టపడ్డాడు. నీకు కనిపించే 4 పుస్తకాల వెనకాల ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో ప్రార్థన చేసి
నువ్వు కష్టపడకుండా ఇంత రెడీమేడ్ ఫుడ్ నీకు తీసుకొచ్చి పెడితే అది కూడా నువ్వు చదవకపోతే ఈజ్ యువర్ లైఫ్ వర్దీ ఆఫ్ గాస్పెల్? నీ జీవితం ఈ సువార్తకు యోగ్యమా? ఆ వర్తమానంలో కాన్సెప్టే అది. అంత ఫుడ్ సిద్ధపరిస్తే వాళ్ళు తింటలేదంట, సాకులు చెప్తున్నారంట. బిజీ ప్రభా, ఉదయం లెగిస్తే రమ్మంటాడు డ్యూటీకి, వెళతాను, ఆ డ్యూటీలో ఉంటాను, అలసిపోతాను, ఇంటికి వస్తాను, పిల్లలతో కొద్దిసేపు ఆడుకుంటాను, తర్వాత అలసిపోయిన మైండ్లో కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను, తర్వాత భార్యాభర్తలు ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ లెగవగానే డ్యూటీ పరిగెత్తాలి, మళ్ళీ ఫోన్లు, అక్కడ నుంచి టార్గెట్లు ఇస్తారు, ఎంత కంప్లీట్ చేయాలి, ఎంత కంప్లీట్ చేయాలి. ఎక్కడ ఉంటుంది ప్రభా? ఇదే టైంలో యూట్యూబ్లో అరగంట సేపు ట్రంప్ చైనాతో ఏం చేశాడు, ఓహో ఇది చేశాడా. అదే టైంలో నువ్వు ప్రయాణమై వెళ్తావు కూడా అరగంట సేపు ఏదో నీకు ఇష్టమైన మాత్రం చూడగలవు, ఇంకోటి చూడగలవు. రీజన్, నీకు అతని కష్టం తెలియదు, దాని విలువ తెలియదు, అంతే. అలాంటి టైంలో నీలాంటి పరిస్థితిలో ఉండి ప్రయాణం అయ్యి వెళుతూ వస్తూ ఉన్న ఒక మెసేజ్ పెట్టుకొని వినేవాడు, ఆ మెసేజ్తో దేవుడిని స్తుతించేవాడు. అలాంటి వాళ్ళని నీకు పక్కన చూపించి వాళ్ళ చేత నీకు తిరుపతి తిరుగుతాడు దేవుడు. నిజంగా పిల్లరా, ఒక్కొక్క ప్రవక్త పుస్తకాలు అప్పుడు చెప్పే సంగతులు కూడా చాలా మందికి అర్థం కావట్లేదట. విచిత్రం ఏంటంటే ఆయన 7 ముద్రలు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ కొడుకు బిల్లీ పాల్ని పిలిచి, బిల్లీ ఈరోజు నేను చెప్పింది నీకు అర్థమైందా అంటాడు. ఎస్ డాడ్, నాకు అర్థమైంది డాడీ అన్నాడు. మళ్ళీ చూసి, బిల్ నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకున్నావా అన్నాడు. ఎస్ డాడ్, నేను నమ్ముచున్నాను అన్నాడు. నేను చెప్పింది నిజంగా అర్థమైందా? అప్పుడు అతనికి లోపల చెప్పాడు, డాడీ కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు, కానీ నమ్ముతున్నాను డాడీ, నువ్వు చెప్పింది అంత కరెక్ట్ అన్నాడు. వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళాడు, డెలోరిస్. చెప్పాడు, డెలోరిస్ నేను చెప్పింది నీకు అర్థమైందా అంది. అనయ్య, నాకు గనక అవకాశం ఇస్తే చర్చికి గనక ఖాళీ గ్యాప్ ఉంటే, నువ్వేమో చుట్టూ మొత్తం లాక్డౌన్ చేసి పెట్టావు, లోపల ఏసీ పెట్టావు, ఆడే కూర్చోబెట్టావు, ఎక్కడైనా చర్చికి కనుక బయటికి వెళ్ళే దారి ఉంటే నీ ప్రసంగం గంట అవగానే జంపు చేసేవాడిని అన్నయ్య, పారిపోయేదాన్ని. నువ్వు చెప్పేది ఏదైనా అర్థమవుద్దా అన్నయ్య? ఏమంటావు, ముద్ర అంటావు, గుర్రం అంటావు, అది అంటావు, ఇది అంటావు, ఎవరికి అర్థమైంది అన్నయ్య? కానీ నువ్వు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తావు అన్నయ్య, నిజమైన సేవకుడివి, నువ్వు గొప్ప సేవకుడివి. అది చెల్లి రెస్పాన్స్. వాళ్ళ ఆవిడ దగ్గరకు వచ్చాడు, మిడి నేను చెప్పింది నీకు అర్థమైందా అంది. వాళ్ళ ఆవిడ డైరెక్ట్గా వాళ్ళ ఆవిడకి మొహమాటం ఉందంటే పిల్లరా, డైరెక్ట్ పాయింట్కి వచ్చింది అంటే పాపం చాలా యథార్థవంతులు, వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడిద్ది. ఆమంటది, బిల్ మన చర్చ్ ఏమన్నా బైబిల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, థియాలజీ క్లాసులకి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? మన సంఘస్థులు సగం మంది చదువు రాని వాళ్ళు, సగం మంది పొలం పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని ప్రకటన అధ్యాయం, 4 గుర్రాలు, ఈ ముద్రలు, లేకపోతే 7 తెగుళ్ళు, బోరలు, 20 కోట్ల దురాత్మలు, కప్పల వంటి ఆత్మలు, ఇన్ని సంగతులు చెప్తావు. నిన్ను చూస్తే జాలేస్తుంది బిల్, పాపం నిన్ను చూస్తే బాధేస్తుంది. నువ్వు ఇన్ని చదువుకుంటావు, ఎందుకు చదువుతావు అర్థం కాదు. సరే, నీకు ఇచ్చిన పని దేవుడిని నీకు చేయి, మేమేం చేస్తాం, చెప్పడం నీకు తప్పదు, విని భరించడం మాకు తప్పదు అందావిడ. ప్రవక్త తల్లడిల్లిపోయాడు. పిల్లలు, ప్రభా నేను ఎందుకు కష్టపడాలి, ఎందుకు నన్ను ఇంత బాధ పెడతావు, నాకు పర్ఫెక్ట్గా చెప్పేవారు వదిలిపెట్టావు, టాపిక్ ఇస్తావు, నన్ను రాత్రి పగలు నలుపుతావు, ఇంత నన్ను ప్రిపేర్ చేస్తావు, మళ్ళీ ఎవరికి అర్థం కాదు, ఎందుకు ప్రభా? నిరాశలోకి వెళ్తుంటే ఒకానొక టైం వెళ్ళిపోయారా ఆయన దర్శనం చూపించాడు దేవుడు. వీళ్ళు కాదు, రేపు రాబోయే రోజుల్లో నీ వర్తమానాలు 190 దేశాల్లో వెళ్ళబోతుంది. ఎవడు అర్థం చేసుకుంటాడన్నావు కదా, ఇండియాలో, ఆఫ్రికాలో, మారుమూల పల్లెటూరులో, అడవుల్లో కూడా ఒక అనామకుడు, ఏమీ తెలియని వాడు పరిశుద్ధాత్మను పొందుకొని నీ ప్రతి మాటను గ్రహించి లేపుతాడు రాబోయే రోజు. ఎవడు వింటాడన్నావు, ఎవడు గ్రహిస్తాడన్నావు, ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాడు కూడా నీ మాటలు గ్రహిస్తాడు. అలా నేను లేపుతాను. అనేక దేశాల్లో నీ పుస్తకాలు చదివి ఏడ్చేవాడు, నీ గ్రంథం చదివి తల్లడిల్లిపోయేవాడు, పుస్తకం చదువుతా కన్నీటితో తల్లడిల్లిపోయి దేవుని స్తుతించేవాళ్ళని భవిష్యత్తు మొత్తాన్ని చూపించాడు పిల్లలు. అప్పుడు ప్రవక్తకు తీర్మానం, ధైర్యం వచ్చింది. ఎస్, వీడికి అర్థమైనా కాకపోతే నాకు ప్రాబ్లం లేదు, వీడు విన్నా లేకపోతే నాకు తెలియలేదు, నేను మాట్లాడుతుంది మీతోనూ భవిష్యత్తులో వినబోయే వారితో చెప్పాడు పిల్లలు ఆయన చాలాసార్లు.
నేను ఒకరోజు మెసేజ్ వింటా ఉన్నాను. వింటూ ఉండగా నేను మెసేజ్లు వింటా, నాకు బాగా అలవాటు. పెట్టుకొని వెళ్తున్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని మెసేజ్లు పద్దాకలు మళ్ళీ వింటాను, నాకు ఆ ఫీలింగ్ కావాలని. నాకు ఇంగ్లీష్లో అలవాటు, తెలుగులో కాదు, డైరెక్ట్గా వింటమే అలవాటు. మెసేజ్ వింటుంటే సడన్గా మాట్లాడుతూ ప్రవక్త ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ యూ గైస్ దట్ ఆర్ వెయిటింగ్ ఇన్ టైం అంటాడు. అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ఇదిగో భవిష్యత్తులో ఉండి వినబోతున్న నీతోనే మాట్లాడుతాను అన్నాడు. నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది. పిల్ల ప్రవక్త స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే చెప్పేటప్పుడు ఆయన మైండ్లో మనం ఉన్నాం పిల్ల. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త పరిస్థితి అది. ఈరోజు మన పరిస్థితి దానికి మించింది. ఆమేన్. ఇప్పుడున్న లోకాన్ని, ఇప్పుడున్న ప్రజల్ని నువ్వు చూస్తే నిరాశపడతావు. రాబోయే ఒత్తిడి చూస్తే నిరాశపడతావు. ప్రభువుకు వలె మనకు కూడా సేమ్ పరిస్థితి ఇవ్వబడింది. ఏంటది? నీ కోసం, నా కోసం పరలోకంలో పిల్లారా 6వ పరిమాణంలో అందరూ ఎదురు చూస్తున్నారంట. పౌలు, పేతురు, ఐరీనియస్, లోతరు, వెస్లీ, సాధు సుందర్ సింగ్, లేకపోతే ఆ పాతకాలపు సేవకులు, చార్లెస్ ఫిన్నీ, అందరూ కూడా ఫిన్నియన్ పరలోకం ఒకరు పైకి వెళ్తున్నారు. వెళ్ళిపోయి ఎక్కడి దాకా వచ్చింది వధువు పరిచర్య అనగానే వర్తమానం వెళ్తుందండి, మొదటి ఈడ్పు అయిపోయిందండి, రెండవ ఈడ్పు అయిపోయింది అనగా ఆ మూడో ఈడ్పు వచ్చిందా, ఆ మరణాన్ని జయించే విశ్వాసానికి వధువు వచ్చిందా అంటే ఆ వాక్యం ఇప్పుడు ప్రకటించబడతా ఉంది అనగానే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇదిగో మా తమ్ముళ్ళు వచ్చారు, ఇదిగో చివరి కాలం వధువు వచ్చింది. నిజంగా మా వాళ్ళు మరణాన్ని కూడా గెలవబోతున్నారు, ప్రతి పరిస్థితి గెలవబోతున్నారు, ప్రతి శత్రు కృతిని గెలవబోతున్నారని వాళ్ళంతా మన కోసం చూస్తున్నారు పిల్లలు. ఎస్, రియాలిటీ. అది నీకు అర్థమైనప్పుడు నీకు నిరాశ రాదు. ఎవడు విన్నా వినకపోయినా, ఎవడు పట్టించుకోకపోయినా ప్రభు అప్పుడున్న వాళ్ళని చూస్తే నిరాశపడ్డాడు, కిందున్న వాళ్ళని చూస్తే ఆయన ధైర్యవంతుడిగా రోషం కలిగలేశాడు. ప్రవక్త అక్కడున్న వాళ్ళని చూస్తే నిరాశపడ్డాడు, భవిష్యత్తులో ఉన్న వాళ్ళని చూసి ధైర్యపడ్డాడు. ఈరోజు మనం కూడా ఇప్పుడున్న వాళ్ళని చూసి కాదు కానీ పైనున్న వాళ్ళని చూస్తే మన లభ్యం మనకు అర్థమైంది పిల్లలు. ఇది హెబ్రీ 11లో రాయబడింది, మనము లేకుండా వారు సంపూర్ణులు కారు అని. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళంతా మన కోసం చూస్తున్నారు పిల్లలు. అది నీకు అర్థమైతే నీకు ఇంకా చాలా ధైర్యం వస్తుంది. నీ పక్కన వాళ్ళు వీళ్ళు తోటి సంఘాలు చూస్తే నిరాశపడతావు, పైనుండి చూస్తున్న వాళ్ళని చూస్తే చాలా ధైర్యపడతావు. ఆమేన్. హల్లెలూయా. సేమ్ ఇప్పుడు అక్కడ ముద్రల గ్రంథంలో ఆయన చూస్తున్న అంశం ఏంటంటే, ముద్రల గ్రంథం ఇప్పబట్టే ఏంటంటే మరణం అనే నదిలో యువతల నుంచి అవతలకు తీసుకుని వెళ్ళగలిగే ఆ సాధనం ఆ 7 ముద్రల గ్రంథం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఇది విమోచన యొక్క సంపూర్ణత, ఇదే జీవం యొక్క సంపూర్ణత. ప్రభు అంటాడు, నేను వచ్చింది మీకు జీవముని ఇవ్వుటకును అది సమృద్ధిగా కలుగుటకును అన్నాడు. అవునా? కేవలం జీవం ఒక్కటమే కాదు, జీవాన్ని సమృద్ధిగా ఇవ్వాలి. ఐ వాంట్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ అబండెంట్లీ, 2 పదాలు వాడాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ముద్రల గ్రంథం యొక్క చివరి లక్ష్యం ఏంటి? మనల్ని భౌతిక మరణం నుంచి కూడా దాటించాలి. ఆమేన్. ఇది దానియేలు చూశాడు. ఆమేన్. దానియేలు చూడండి ఏదైతే ఉందో అది యోహాను చూస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడికి రండి, ప్రకటన గ్రంథంలోకి. అంటే దానియేలు గ్రంథం యొక్క కొనసాగింపు ప్రకటన అని మీకు అర్థం అవటానికి ఇదంతా తీసుకుంటా వచ్చాను పిల్లలు. ప్రకటన అర్థం అవ్వాలి అంటే దానియేలు అర్థం అవ్వాలి. జస్ట్ లైక్ కొత్త నిబంధన అర్థం అవ్వాలంటే పాత నిబంధన అర్థం అవ్వాలి, అంతేనా? పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధన అర్థం కాదు. అబ్రహాం కుమారుడు అంటే అసలు అబ్రహాం అంటాం మనం, అసలు అబ్రహాం ఎవరు అని. దావీదు కుమారుడా చేయమంటారు. దావీదు ఎవరు, ఆయన కుమారుడు ఏంటి, ఆ చరిత్ర ఏంటి, దావీదు కుమారుడు యొక్క గొప్పతనం ఏంటి మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ తెలియాలంటే మనకు పాత నిబంధన తెలియాలి. సేమ్ వే ప్రకటన అర్థం అవ్వాలి అంటే దానియేలు గ్రంథం తెలియాలి పిల్లలు. ఆమేన్. 7 సంఘ కాలాలంటే అక్కడ ఉంది ముందు దాని బ్యాక్గ్రౌండ్, 7 ముద్రల బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది, 1000 ఏళ్ల పాలన బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది, నిత్యత్వం యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది. మొత్తం స్టోరీని దానియేలు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధన మొత్తంలో అంత జ్ఞాని మరొకరు లేరు సుమా. సొలొమోను జ్ఞాని, లోక వ్యవహారాల విషయంలో జ్ఞాని, మనుషులు ప్రవర్తనలో జ్ఞాని, మనుషులు కంట్రోల్ చేయడంలో జ్ఞాని, కానీ దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడంలో అందరికంటే జ్ఞాని దానియేలు పిల్లారు. నిజమేనా? ఎంతమంది దాంతో ఏకీభవిస్తారు? యెహెజ్కేలు గ్రంథంలో
సాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యెహెజ్కేలు 28వ అధ్యాయంలో, నరపుత్రుడా, ప్రవచనమెత్తి తూరు దేశపు అధిపతితో ఈ మాట మాట్లాడు అంటాడు. తూరు దేశపు అధిపతి గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆయన లోపలున్న సాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అవునా? అంటాడు, నువ్వు చేయబడినప్పుడు కాలుతున్న రాళ్ళ మధ్యలో ఉన్నావంటాడు. దేవుని తోటైన ఏదేన్లో నువ్వు ఉన్నావంటాడు. ఈ రాజుగారు లేడు, రాజుగారిలో వచ్చిన లూసిఫర్ ఉన్నాడు ఏదేని తోటలో. నిజమేనా? అలా మాట్లాడుతూ 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 సాతాను గురించి చెప్తా చెప్తా, సాతాను నువ్వు దానియేలు అంత జ్ఞానవంతుడు అంటాడు. ఆలోచించాడు. జ్ఞానంలో సాతాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? దానియేలు చాలా జ్ఞానవంతుడు, నువ్వు కూడా దాదాపు చాలా అంత జ్ఞానం కలిగిన వాడివే. అది దానియేలు జ్ఞానం పాజిటివ్గా ఉంది, సాతాను జ్ఞానం నెగిటివ్గా ఉంది, అంతే తేడా. సాతాను కూడా దేవుడి ప్రణాళిక తెలుసు, తెలుసా లేదా? దేవుని ప్రణాళికలు తెలుసు, దేవుని కార్యాలు తెలుసు. ప్రియారా, మన చర్చకు వచ్చేటప్పుడు అందరికంటే స్ట్రాంగ్ అటెండ్ అయ్యేది ఎవరంటే సాతానే. నాకు బాగా తెలుసు, మనం ఏ కూటమి పెట్టినా ఇక్కడ ఉన్నవాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటారో తెలియదు, కానీ మీ అందరికంటే ముందు ఒకడు మాత్రం స్ట్రిక్ట్గా వస్తాడు, చాలా డిసిప్లిన్గా వస్తాడు. ఇదిగో ఇక్కడ చర్చ జరుగుతుందంట, అంత్యకాల వర్తమానం మీటింగు, ఇక్కడ మనం పక్కాగా వెళ్ళాలి. వాడు ఏజెంట్లు పెడతాడు, వెళ్ళండిరా, ఈరోజు ఏం చెప్తాడో వినండి, ఈరోజు దేని గురించి చెప్తాడో వినండి, ఏ సంగతులు చెప్తాడో వినండి. మొత్తాన్ని పెట్టి మనం చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వింటుంటాడు వాడు, ప్రతి దాన్ని పట్టుకుంటాడు. దీన్ని బట్టి వాడికి అర్థమవుతా ఉండదు దేవుని ప్లాన్ ఎక్కడ దాకా వచ్చిందో, ప్రోగ్రామ్ ఎక్కడ దాకా వచ్చిందో. ప్రపంచ నలుమూల ఎక్కడ నిజమైన ఆత్మ కలిగి నిజంగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడని ఏ పాస్టర్ గురించి, ఏ సేవకుడు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటాడో ప్రతి చోట లూసిఫర్ వస్తుంటాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు చాలా పనులు చేస్తాడు, మంచి మంచి చెప్తున్నాడు, విలువైనది చెప్తున్నాడు అన్నప్పుడు జనాలకు అర్థం కాకుండా చేయాలి, లేకపోతే నిద్ర వచ్చేలా చేయాలి, లేకపోతే విన్నది కన్ఫ్యూజ్ అయ్యేలా చేయాలి, లేకపోతే ఈ మీటింగ్ అయిపోగానే వేరే వాళ్ళ చేత ఫోన్లు చేపించి ఇందులో తప్పులు పట్టుకోవాలి. ఇక్కడ ఉన్నోడు కూడా శ్రద్ధగా విండవు. సాతాను ఆ విషయాలు అంత గట్టిగా వినిపించి ఇందులో తప్పులు చెప్తా ఉంటాడు ఆడికి. అవునా కదా? వాడి పని అది సుమా. ఆమేన్, హల్లెలూయా. సాతాను గాడి జ్ఞానాన్ని పోల్చేటప్పుడు దానియేలుతో పోల్చాడు దేవుడు. ఆమేన్. అందుకే దానియేలుకి పాత నిబంధనలు అందరికంటే జ్ఞానం చాలా ఎక్కువ పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకి పాప ఉంది, ఈ అమ్మాయిని చిన్న పిల్ల ఉండి ఆ అమ్మాయి కంటే బాగా పనిచేసింది అంటే ఏమైనా అర్థం ఉందా? ఒక 18-20 ఏళ్ల అమ్మాయిని 2 ఏళ్ల పిల్లతో పోలిస్తే ఆమెకి నాకు పోలిక ఏంటంటాడు. అంతేనా? ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన బుడ్డ పిల్లోడితో పోల్చి మీరిద్దరు నువ్వే బాగా పని చేస్తావు అంటే ఎలా ఉంటుంది? ఆడెక్కడ నేనెక్కడ అంటావు. అవునా? పోల్చేటప్పుడు సమఉజ్జీలతో పోలుస్తా. అందుకే సాతాన్ని పాత నిబంధనలు అందరికంటే అప్పుడు దాకా ఉన్న వాళ్ళలో జ్ఞానవంతుడు దానియేలు కనుక దేవుడు నువ్వు దానియేలంత జ్ఞానవంతుడిగా అన్నాడు దేవుడు. కాబట్టి అప్పటి వరకు చూసిన సంగతుల్లో లోతైన దేవుని ప్రణాళికను చూసింది దానియేలు పిల్లారు. అట్ ద సేమ్ టైం దేవుని ప్రణాళిక కూడా చాలా వరకు సాతానుకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తులో మోషే వచ్చే టైము అక్కడున్న ప్రజల కంటే కూడా ముందుగా సాతాను తెలిసింది. అందుకోసమే మోషే పుట్టే టయానికి పిల్లల్ని చంపే ప్రోగ్రాంని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు పుట్టినప్పుడు కూడా చూడండి పిల్లారా, ఎప్పుడైతే ఆ గొర్రెల కాపర్లు పోయి ప్రభువుని చూశారో వాళ్ళు సాక్షి పెట్టని చెప్పారు, ఊర్లోకి వచ్చి మెస్సయ్య పుట్టాడు అని. అందరికంటే శ్రద్ధగా ఉంటుంది ఊరిటే చూసిపోయారే, పుట్టేశాడంట మెస్సయ్య, కాబట్టి మెస్సయ్యని చంపేయాలి. ముందు ప్లాన్ అంతా వాడు సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. అందుకని చూడండి, ప్రవక్త వచ్చే ముందు ఒక 100 ఏళ్లుగా అనేక మంది ఏలియాలు వచ్చారు. 7 ముద్రల గ్రంథంలో 4వ ముద్ర ప్రవక్త చెప్తాడు ఈ సంగతిని. చాలామంది డూప్లికేట్ ఏలియాలు ప్రవక్త వచ్చే ఒక 50 నుంచి 100 ఏళ్లలోపు వచ్చారు. ఎందుకు పౌలు కాలంలో రాలా, ఐరినస్ కాలంలో రాలా, మార్టిన్ కాలంలో రాలా, కరెక్ట్గా 7వ దూత వచ్చే టైంకే ఎందుకు డూప్లికేట్లు వచ్చారు పిల్లారా? సాతానికి టైం కరెక్ట్గా తెలుసు. ఆమేన్. అట్ ద సేమ్ టైం ఎత్తబాటుకు ముందు గొప్ప అపోస్టసీ అంటే ఫాలింగ్ అవే, పెద్ద పెద్ద పరిచర్యలు, పెద్ద పెద్ద సంఘాలు పడిపోతాయి పిల్లలు. ఈ మెసేజ్లో ఉన్న పెద్ద పెద్ద పరిచర్యలు పడిపోతారు. ప్రవచనం అది, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ పడిపోతాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ప్రవచనం. ఎందుకు ఇలా జరుగుతుంది మనకే బాధేస్తూ ఉంటుంది. ఇంత గొప్ప వాళ్ళు ఎలా తప్పిపోతున్నారు, అసలు ఎలాంటి వాళ్ళు ఎలా పడిపోతున్నారు. ఒక్కొక్క బోధ ఇప్పుడు చివరిగా రీసెంట్గా 63లో రాకడా చూడండి, ఎంత ఆశ్చర్యంగా గొప్ప గొప్ప సేవకులు అంత పరిచయం చేసిన వాళ్ళు, నిజానికి మనం వాళ్ళతో గోటికి కూడా సరిపోం. అంత గొప్ప దైవజనులు ఎలా తప్పిపోతున్నారో బాధేస్తూ ఉంటుంది, అర్థం కాదు. కానీ ప్రవచనంలో భాగం అది. ఎవరికైనా అర్థమైంది 63లో వచ్చింది రాకడ కాదు. రాకడ అన్నది అది సడన్గా జరిగింది, మధ్యాకాశంలోకి వస్తాడు. కానీ ఆయన వచ్చి అక్కడ కూర్చొని 30-40 ఏళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాడా పైన మధ్యాకాశంలో? వింటేనే సిల్లీగా ఉంది అది, కానీ చాలా క్యాజువల్గా నమ్మేస్తున్నారు దాన్ని. ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు పిల్లలు. ఆమేన్. ప్రవచనం అది. ఆమేన్. హల్లెలూయా. అందుకే సాతానుకి దేవుని ప్రణాళిక చాలా స్పష్టంగా తెలుసు, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ప్రవక్త 4వ ముద్రలో ఒక పాయింట్ చెప్తా వచ్చాడు. ఏంటంటే సింహం కాలంలో నిజమైన బోధలో నిజమైన వధువు మాత్రమే ఉంది, అబద్ధపు వాళ్ళు నిజమైన బోధ నుంచి అబద్ధ బోధలోకి వెళ్ళిపోయారంట. యుద్ధ అభిషేకం ఉన్నప్పుడు కూడా నిజమైన బోధలో నిజమైన వాళ్ళు మాత్రమే ఉన్నారు, అబద్ధికులు అబద్ధ బోధలోకి లేదా నిజ సంఘానికి దూరంగా వెళ్ళిపోయారన్నాడు. ఎందుకు అంటే ఆ రోజు వాక్యం కోసం నిలబడాలంటే మరణం. కానీ మనిషి అభిషేకం వచ్చేసరికి నిజమైన వాక్యం నమ్మే వాళ్ళల్లోనే 50% అబద్ధికులు ఉన్నారని చెప్పాడు. కాదే మూడవది మానవ అభిషేకం. కానీ 4వదైన పక్షిరాజు అభిషేకం వచ్చినప్పుడు నిజమైన బోధను నమ్మే వారిలో కూడా 1% నిజమైన వారు అని. 1%. ఇంకా ఆయన మెసేజ్ స్టార్ట్ కాల, అప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడు చెప్పాడు, ఈ పక్షిరాజు వర్తమానం వెళ్ళే వాళ్ళల్లో 1% నిజమైన వారు, 99% అబద్ధం. చాలా స్ట్రేంజ్. ఎంత టఫ్ పిల్లర్. బయట గురించి మాట్లాడటల్లా. అందుకే గ్రంథాన్ని మీరు ధ్యానించండి, ఒక్కొక్క పాయింట్ని. ఆమేన్. హల్లెలూయా. సో ప్రకటన చదవాలి అంటే మనకి దానిలో తప్పనిసరిగా అర్థం అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చెప్పిన పాయింట్ 7 ముద్దల గ్రంథం యొక్క సారాంశం ఏంటి? క్లైమాక్స్ మనల్ని మరణాన్ని దాటిచ్చి దేవుడి రాజ్యంలోకి అందరినీ పూర్తిగా తీసుకెళ్ళాలి. ఆమేన్. గ్రంథం విప్పబడిన పర్పస్సే అది, మనల్ని దేవుడు మరణాన్ని దాటిచ్చి మనమందరం ఏదేం తోటలో కోల్పోయిన రాజ్యాన్ని మనం పొందుకోవాలి. అవతల వైపు ఏదేం తోట ఉందో, యువతల వైపు సాతాన్ తోట ఉంది. అంతేనా? మనం ఇక్కడ సాతాన్ తోటలో ఉన్నాం. సాతాన్ తోట నుంచి దేవుని తోటలోకి ఎలా వెళ్ళాలో ఆ మొత్తాన్ని చూపించేదే గ్రంథం. ఆ మరణం అనే నదిని దాటి అవతల వైపు తీసుకెళ్ళగలిగేవాడు, గ్రంథాన్ని విప్పినవాడు. ఆ గ్రంథం ఆయన ఒక్కడి దగ్గరే ఉంది సుమా. అదే విచిత్రం, గ్రంథం అక్కడ ఆయన ఒక్కడి దగ్గరే ఉంది దానియేలు చూసినప్పుడు. ఆ తర్వాత ఎవరికైతే అవతల వైపు తీసుకెళ్ళడానికి యోగ్యుడో అతని దగ్గరకు వచ్చి ఆ గ్రంథాన్ని చూపించి తీసుకెళ్తూ ఉంటాడు ఆయన. ఇది దానియేలు చూసింది. ద రిమైనింగ్ స్టోరీని యోహాను చూస్తున్నాడు. దీన్ని మనం ఇక్కడికి వద్దాం. ఆమేన్. ఫస్ట్ చెప్పిన మెసేజ్ టైటిల్ థీమ్ ఎంతమంది? సీల్స్ ఆర్ ఈవెంట్స్, థండర్స్ ఆర్ కంటెంట్స్. ఆమేన్. అంటే సీల్స్లో మనకి రాయబడింది కొన్ని ఘటనలు రాయబడ్డాయి పిల్లలు, కానీ ముద్రల్లో లోపలి యొక్క మర్మాలు రాయబడ్డాయి, లోపలి అంశాలు రాయబడ్డాయి. ఆమేన్. దీన్నే మరొక చోట ప్రవక్త ముద్రలకి బయట ముద్రలకి లోపల అని అంటాడు. ఆమేన్. ఇలా మనం చెప్పుకుంటే అర్థం కాదులే, కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. ఒక ఇల్లు కడుతున్నాం పిల్లలు. ఇల్లు కట్టాక నిలిచేది ఏంటంటే లోపలనే, అవునా? కానీ కట్టేటప్పుడు నీకు చాలా అవసరం అవుతుంది. ఫస్ట్ పిల్లర్స్ పోయాలి. పిల్లర్స్ పోయాలి అంటే గుంట తవ్వటానికి బోర్లు కావాలి, తిప్పేది కావాలి. తిప్పేది ఇంట్లో ఉండదు, తీసేంత వరకు ఉన్న తర్వాత పోయిద్ది అది. అంతేనా? దాన్ని ఏమంటారు తిప్పేదాన్ని? బోర్లు అంటారు మా దగ్గర. ఇక్కడ ఏమంటారు? ఇద్దరు మనుషులు పట్టుకొని తిప్పుతూ ఉంటారు, గుంట తిప్పుతూ ఉంటారు. అది అవసరం. ఇల్లు కట్టబడాలంటే బోర్ అవసరం, అది తిప్పేది అవసరం. కానీ ఇంట్లో ఉండదు, అది పోయిద్ది. ఆ తర్వాత నువ్వు రాడ్లు వేసావు, రాడ్లు ఇంట్లో ఉంటాయి పిల్లర్స్కి. దానిలో నువ్వు
సిమెంట్ నింపుతావు, కాంక్రీట్, అది ఇంట్లో ఉంటుంది. తర్వాత నువ్వు చుట్టూ వేస్తాడు, భీమ్ పోస్తాడు, భీమ్ ఇంట్లో ఉంటుంది. భీమ్ మీద గోడలు పోసావు, గోడ కొంచెం హైట్ లేసినాక ఇక గోడలు పైకి కడుతున్నావు. ఇప్పుడు కొత్తగా కొన్ని వస్తాయి. పక్కన ఈ చెక్క బొద్దులు వస్తుంటాయి, ఈ చెక్క బొద్దులతో పట్టీలు కట్టేసి దీని మీదకి వెళ్ళి కడుతుంటాడు. ఇది అవసరమే, కానీ ఇంట్లో ఉండదు. అది కట్టేంత వరకు ఉపయోగపడుతుంది, కట్టాక లేచిపోయింది. పిల్లర్లు పొయ్యాలి అంటే ఐరన్ తెచ్చి తీసుకొస్తారు. అవి ఐరన్ పెట్టెల్లాగా ఉంటాయి, ఆ పెట్టెలు తెచ్చి స్కూల్ బిగిస్తారు. పిల్లర్ పోయటానికి ఆ బాక్సులు అవసరం, ఐరన్ బాక్సులు, కానీ ఇంట్లో ఉండవు. అవి కట్టేంత వరకు అది అవసరం. అంటే కట్టేంత వరకు కొన్నిసార్లు నువ్వు వాడుకున్న గోడను కట్టుకొని పైన వాడుతుంటావు, కొన్నిసార్లు బయట వాడతావు, కొన్నిసార్లు లోపలే వాడతావు. మీన్ కొంచెం లెంట్లు పోసారు, పైన కట్టాలి, లెంట్ల మీద కట్టేస్తారు. కొన్నిసార్లు ఇవి వాడతారు. అంటే కట్టేటప్పుడు నీకు కొన్ని నిలిచేవి ఉంటాయి, కొన్ని తాత్కాలికంగా ఉండేవి కూడా ఉంటాయి. అంతేనా? ఆమేన్, హల్లెలూయా. సో ఈ బయట సంగతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 7 ముద్రలు చెప్తున్నప్పుడు చెప్పాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇంటి లోపల అసలైనవి ఏవైతే ఉన్నాయో అవి 7 ఉరుముల్లో దాచిపడి ఉన్న పిల్లలు. అందుకే ప్రకటన గ్రంథంలో 7వ సంఘకాలం, లవోదికే సంఘకాలంలో 7 సంఘకాలాల పుస్తకం ఉందా? ఇక్కడ ఉంటుందా? 7 సంఘకాలాలు ఎక్కడ ఏమైనా ఉంటుందా? ఇంకో ఛాన్స్ సార్. సరే, 7 సంఘకాలాల పుస్తకంలో వర్తమానికుడు అనే అంశంలో ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ చివరి కాలపు వర్తమానికుడికి 2 పనులు ఉన్నాయి అంటాడు. ఒకటి మలాకీ 4, ఎలాగూ లవోదికియా, ప్రకటన 2, ప్రకటన 3, అలాగే ప్రకటన 10. ఈ 3 చివరి కాలపు వర్తమానికుడికి ఉన్న 3 పనులు పిల్లలు. అందులో 2 గురించి అక్కడ మాట్లాడతాడు, ఒకటి ఆల్రెడీ కింద చెప్పుకుంటా వస్తాడు. అంటే లవోదికియా వర్తమానికుడికి 3 పనులు ఉన్నాయి. అందులో మొదటి పని మలాకీ 4. ఏంటది? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు అతడు వచ్చి పిల్లల హృదయాలను మన తండ్రులైన అపోస్తుల వైపు తిప్పాలి. ఆమేన్. అంటే వర్తమానికి వచ్చిన మొదటి ఉద్దేశం ఏంటంటే అపోస్తులు ఎలా జీవించారో, అపోస్తులు ఏ కార్యాలు జరిగినవో అవి సంఘానికి పరిచయం చేయాలి. అవునా? ప్రవక్త వచ్చి పెంతెకోస్తులో వరాలు చూస్తున్నారు, ప్రవచనాలు చూస్తున్నారు, కొంచెం లైట్గా స్వస్థతలు చూశారు ఆల్రెడీ. వాళ్ళు చూసిన స్వస్థతలకి ఇంకా దేవుడి శక్తిని ఇంకా అద్భుతంగా చూపించుకుంటా వచ్చాడు ఆయన. ఆమె దేవదూతల దర్శనాలు కనిపించింది సంఘానికి. అగ్ని స్తంభాన్ని చూపించాడు, మేఘ స్తంభాన్ని చూపించాడు, కొద్ది రహస్యాలు చూపించుకుంటా వచ్చాడు. అంటే ఒక దేవుడి శక్తిని చూపించి అపోస్తుల రోజులు మళ్ళా తిరిగి రాగలమని సంఘానికి విశ్వాసాన్ని పెంచాడు మొదటి పరిచర్య. అవునా? ఆమె. తర్వాత ప్రకటన 3వ అధ్యాయం ప్రకారం వర్తమానికుడు ఏం చేయాలి అంటే లవోదికీని గద్దించాలి. నువ్వు దుర్మార్గుడవు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడవు, నువ్వు దరిద్రుడవు, గుడ్డివాడవు, గద్దించాలి. అవునా? నీకు బట్టలు లేవు, పరిశుద్ధాత్మ క్రియలు లేవు, నీకు చూపు పోయింది, నువ్వు ఏ దర్శనంలో పోతున్నావు నీకు తెలియదు, నువ్వు దిక్కులేని వాడవు. సంఘాలారా, మీరు దారి తప్పారు. నిజమైన బోధలోకి రండి, స్టే ఇన్ లైన్. నిజమైన వాక్యంలోకి రండి. దేవుడు ఒక్కడే తెలుసుకోండి, నిజమైన బాప్తిస్వం తెలుసుకోండి, నిజమైన ప్రభుత్వ ఆరాధన తెలుసుకోండి. ప్రతి దాన్ని కూడా గద్దిస్తూ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఆయన పాపులారిటీ పోయింది. అవునా? ఇది 2వ ఏడ్పు. ప్రారంభంలో హృదయ రహస్యాలు 2వ ఏడ్పు అని చెప్పాడు, కానీ 64, 65లోకి వచ్చేసరికి గద్దింపు లేదా ప్రవచనం 2వ ఏడ్పు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆమె. తర్వాత ఇప్పుడు 3వ పరిచర్య ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారం 7వ దూత ఇన్ని సంవత్సరాల్లో దాగి ఉన్న మర్మాన్ని, బైబిల్లోని దేవుని విమోచన ప్రణాళికను, బైబిల్లోని దేవుని యొక్క సృష్టి రహస్యాలను ఆయన బయలుపరచాలి. ఆమెన్. అంటే ఇది గ్రంథము లోపల ఉన్న సంగతులు పిల్లారా, ఇవి శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆమెన్, హల్లెలూయా. కానీ ఆ విమోచన ప్రణాళికలో కొంత తాత్కాలికంగా వాడబడే ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు టెంపరీగా కట్టబడి ఎలాగైతే ఉంటాయో విమోచన ప్రణాళికలో కూడా కొన్ని వాడి పక్కన పడేసే ఉంటాయి. అవి అవసరం, వాడతాం, పక్కన పడేస్తాం. వాటిని గురించి కూడా దర్శనం చూపిస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో
ఇక్కడ 7 ముద్రల గ్రంథాన్ని స్టోరీని మనకు చూపించినప్పుడు ఆ గ్రంథం ఎక్కడుంది? సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతిలో ఈ గ్రంథాన్ని ఉంది. ఓకే, ఆ సింహాసనం మీద 4 జీవులు ఉన్నాయి. అవునా? సింహాసనం మీదను సింహాసనం చుట్టూను అని రాయబడింది. అంటే అవి కూడా సింహాసనములోనే కూర్చొని ఉన్నాయి. నిజమేనా? హల్లెలూయా. యోహాను ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథంలో పైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ పైకి వెళ్ళగానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పిల్లారా చూడండి, బలిపీఠానికి సింహాసనానికి మధ్యలోకి ముందుకెళ్తాడు అది యోహాను. మీరు అక్కడ చూడొచ్చు. యోహాను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి రండి. నాలుగో అధ్యాయంలో 5వ వచనం, 6వ వచనం. మరియు సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను 4 జీవులు. ఆమేన్. యోహాను ఎక్కడున్నాడు పిల్లారా? యోహాను పరలోకానికి లెక్క నిలబడ్డాడు. ఫస్ట్ పరలోకం ఆలయాన్ని చూద్దాం. యోహాను పిల్లారా, ఇది మీరు చాలా జాగ్రత్త పట్టుకోవాలి. యోహాను పైకి వెళ్ళి ఎక్కడి నుంచో చూస్తున్నాడు. ఫస్ట్ పిక్చర్ ఉంది, పిక్చర్ చూపిస్తున్నాం. సరే, బోర్డు ఉందిగా. ఇక్కడ సింహాసనం ఉంది. ఓకే, ఇక్కడ 24 సింహాసనాలు ఉన్నాయి. ఇరవై 4 సింహాసనాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కలంతా పరిశుద్ధులు ఉన్నారు. పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం అంతా ఇక దూతలు. ఈ బయట అంతా దూతలు, కోటాను కోట్ల దూతలు అందరూ ఉన్నారు. దూతల లోపల పాత కొత్త నిబంధనల్లో రక్షించబడి పరలోకంలో ఉన్న అందరూ ఉన్నారు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సింహాసనం ఇది 24 సింహాసనాలు ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ సింహాసనం లోపల ఇక్కడ 4 జీవులు ఇక్కడ ఉన్నాయి. మధ్యలో దేవుడు ఉన్నాడు కదా, మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఈ సింహాసనం చుట్టూ స్ఫటికపు సముద్రం ఉంది. ఆమె యోహాను ఎక్కడ నుంచున్నాడు? స్ఫటికపు సముద్రం మీద నుంచున్నాడు. ఆమె హల్లెలూయా. ఇక్కడికి పైకి వెళ్ళాడు. ఆమె ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి పైకి వెళ్ళాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కూడా. యోహాను ఎక్కడున్నాడు? ఆమేన్. చాలా ముఖ్యం. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని నేను విప్పినప్పుడు, చదవండి అందరూ, గట్టిగా అందరూ చదవండి. తెలుగులో రమ్ము అని రాశారు కదా, అక్కడ ఒక మార్క్ వేసి కింద చూడండి, 5వ నెంబర్ వేసి. కొన్ని ప్రాచీన పత్రుల్లో దాని అక్కడ ఏం రాయబడింది? కమ్ అండ్ సీ. ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడికి రా. కమ్ అండ్ సీ, ఇక్కడికి వచ్చి చూడు. ఎవరు పిలుస్తున్నారు? మొదట ముద్ర విప్పినప్పుడు ఈ సింహం వచ్చి ఇక్కడికి రా యోహాను, ఇక్కడికి వచ్చి చూడు అన్నాడు. ఆలోచించిన పిల్లారా, 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు, పేతురు, మొత్తం పౌలు గారు కూర్చున్నారు అనుకోండి. ఇక అందరూ పరిశుద్ధులు, అందరూ యోబు, అందరూ పరిశుద్ధులు చుట్టూ నుంచొని ఉన్నారు. కోటాను కోట్ల దూతలు నుంచొని ఉన్నారు. యోహాను అజీవంటుంది, ఇక్కడికి రా, కమ్ అండ్ సీ. అంటే ఇప్పుడు యోహాను అలా అడుగేసి
ఆ సింహాసనం మీద ఎక్కాలి. ఇప్పుడు అంటాడు, అతను వెళ్ళి ఆ సింహము కంటిలోని చూడాలంట పిల్లారు. ఆ సింహము ఇక్కడ చూపిస్తానంటే వెళ్ళి ఆ సింహం యొక్క కంటిలో నుంచి చూడాలంట దాన్ని. అంటే మొదటి ముద్ర విప్పినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అయినా? ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి సింహాసనం ఎక్కాడు. ఎలా ఉంటుంది పిల్లారా? మొత్తం పరలోకంలో సింహాసనం మీద దేవుడు అక్కడే ఉన్నాడు. మొదటి ముద్ర ఇప్పగానే ఇక్కడికి రా అన్నాడు. నేనా సింహాసనం మీదకా? రా, ఇక్కడికి వచ్చి చూడు అన్నాడు. వదిలే సార్, బాగోదు సార్, ఎంతమంది ఉన్నారంటే కమాన్ ఇక్కడికి రా అనగానే అభిషేకం తాకింది. నడుచుకుంటా అసలే ఉరుములు వస్తున్నాయి, అందులో నుంచి మెరుపులు వస్తున్నాయి, పట్ 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 పట్టు మెరిసిపోతుంది, ఉరుములు వస్తున్నాయి, బీభత్సంగా ఉంది వాతావరణం. మోషేని కూడా ఒకసారి అట్లాగే చెప్పాడు. కొండ మీద దేవుడు దిగొచ్చాడు, మామూలుగా రాలా, విశ్వరూపాన్ని లైట్గా చూపించారు, అక్కడ రాలేడు. అవునా? దేవుడు విశ్వరూపాన్ని చూడడం చాలా కష్టం పిల్లారా. సో దిగి రావడం నల్లటి మేఘాలతో దిగొచ్చాడు. మన దగ్గరకు వచ్చిన మేఘం పిల్లారా, బైబిల్లో మేఘం ఎప్పుడు ఒకే రంగులో లేదు సుమా. మోషే కొండ దగ్గర నల్లటి మేఘంలో వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రవక్త దగ్గరికి 63లో వచ్చినప్పుడేమో మంచిగా పర్లేదు, మనం బులుగు రంగు మేఘమే వచ్చింది. ఆమేన్. అదే బైబిల్లో తెల్లని మేఘం కూడా వచ్చింది ఒకసారి. రూపాంతర కొండ మీద మాత్రం వెలిగిపోతా పెద్ద లైట్ లాగా మేఘం వచ్చిందంట. దెబ్బకి గుండె అయిపోయింది వాళ్ళకి. ఆమేన్. ఇంకొక మేఘం కూడా ఉంది. 1965లో ప్రవక్త వివాహం మరియు పరిత్యాగం బోధించడానికి ముందు లిటిల్ రాక్ అని చెప్పి చిన్న కొండ ఉంది. ఇట్లా ఉంటుంది ఆ కొండ, 3 ఇట్లా ఉండి ఒక చిన్న కొండ వేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ ప్రవక్త పోయి ప్రార్థన చేసుకుంటుంటే ఈసారి అగ్నితో కూడిన మేఘం వచ్చిందంట పిల్లారా. వచ్చి 3 సార్లు ఎలా కిందకి పైకి వెళ్ళిపోయింది. వెళ్ళి నువ్వు వెళ్ళి ఇప్పుడు వివాహం పరిత్యాగం బోధించు అన్నాడు. అంటే బైబిల్లో నల్లటి మేఘం వచ్చింది, తెల్లటి మేఘం వచ్చింది, బులుగు రంగు మేఘం వచ్చింది, చివరి దినాల్లో అగ్ని రంగుతో కూడిన మేఘం కూడా వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అసలు చూడండి, మోషే దగ్గరకు ఆ మేఘం వచ్చినప్పుడు ఆ నల్లటి కారు మబ్బులతో దేవుడు దిగి రాగానే నల్లటి మేఘాలు చూస్తే ఎవరికైనా భయం వేసేది సహజంగానే. ఇట్లా ప్రశాంతంగా ఉందా, నల్లటి మేఘం కమ్ముకొచ్చి పట్టేమని ఎలా ఉంటుంది? ఒక రకంగా ఉంటుంది. అందులో నుంచి మెరుపులు ఉరుములు వస్తుంటే పట్ 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 అని పడుతుంది. ఎలా ఉంటుంది పిల్లలు? మొన్నే కరీంనగర్ పెద్దపల్లిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను చెప్తా పరలోకంలో సింహాసనం ఎలా ఉంటుందని చెప్పి వివరణ స్టార్ట్ చేశాను. నిజంగానే కొద్దిసేపటి నల్లటి మేఘాలు వచ్చేసినాయి. ఆ తర్వాత చెప్తూ ఉరుము గురించి చెప్తుంటే ఇక ఫిజికల్గా అక్కడ ఉరుము పడి అక్కడ ఉరుములు స్టార్ట్ అయినాయి. నేను వాక్యం చెప్తున్నాను, అక్కడ ఇలాగే ఉరుములు వస్తూ ఉంటాయి. కానీ ఇటు పక్కన ఉరుము వచ్చి పడింది తప్పనే పెద్ద సౌండ్తో. మళ్ళీ ఆగిపోయి చూశారు, మళ్ళీ ఇటు పక్కన ఒక ఉరుము పడింది. అన్నాను, ప్రభువా నీ డిజిటల్ ఎఫెక్ట్ కోసం చాలా స్తోత్రం నాయన, మనం కూడా సౌండ్తో కూడా అంత ఉరుము చేయలేము. నిజంగా ఇట్లా వాక్యం చెప్తూ ఉంటే అక్కడ ఉరుము వచ్చేసింది పిల్లలు. హల్లెలూయా. ఉరుముని దూరాన్ని పడుతుంటేనే మనకు ఒకలాగా ఉంటుంది. ఉరుములో దేవుడు వచ్చి అందులో ఒక బోరధ్వని లాంటి స్వరం గంట గంటకు పెరుగుతూ వస్తుందంట. ఉదయాన్నే బోర లైట్గా 6, 7, 7, 8 మధ్యలో 9, 10 స్టార్ట్ అయిపోయింది. ఇక 11 ఆ లెవెల్లో ఆ బోరధ్వని అని మోగుతుంటే అందులో ఉరుములు పిడుగులు పడుతుంటే మోషే ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. పిల్లారా, ఆ అగ్నిలోకి ఆ ఉరుముల మెరుపుల్లోకి వెళ్ళాలి అంటే ఆత్మ అగ్ని ఉంటే తప్ప వెళ్ళలేరు సుమా. అక్కడ మెసేజ్ కూడా అదే, ఫెలోషిప్ విత్ ద కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్నితో సహవాసం అనే అంశాన్ని బోధించాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయాలంటే మనం కూడా అగ్నిగా మార్చబడాలి. ఆమేన్. ఏలియాను ఎత్తబడేటప్పుడు ఏమన్నాడు? పైకి వాహనం పంపిస్తానులే వచ్చాయి అన్నాడు. ఏసీ కారు పంపలేదు. అవునా? ఏ కారు పంపాడు? సలా అగ్ని రథాలతో కారిపోయే గుర్రాలు, కారిపోయే రథాలు పంపించాడు. ఒక కారు బాగా కాలిపోతూ ఉంటాయి, అందులో కూర్చొని బ్రదర్ లోపలికి ఎక్కుంటే ఎట్లా ఉంటుంది? అసలు లోపల ఎలా ఉన్నాడు అది డౌట్ పెద్ద. అగ్ని రథాలతో రథాన్ని నడుపుతుంది ఎవరో మరి. అక్కడ మిఖాయేలు నడుపుతున్నాడు, గాబ్రియల్ నడుపుతున్నాడు, ఏ దూత నడుపుతున్నాడో.
అగ్ని రథాలతో ఆ గుర్రం వేసుకొని వచ్చేసి కమాన్ లిఫ్ట్ ఇస్తున్నా ఎక్కువ పరలోకాన్ని తీసుకుపోతాను. కానీ పిల్లలు చూడండి, ఆయన కూడా అగ్నిగా మారాడు కనుక ఆ అగ్నితో అగ్ని కాలేయగలిగింది. పిల్లలు, అగ్ని దేన్నైనా కాల్చిద్ది. అగ్నికి ఉన్న స్వభావం ఏదికైనా కాల్చిద్ది. అగ్ని కాల్చింది దేన్ని అంటే అగ్ని కాల్చదు. అగ్ని అతుక్కుపోతాయి ఎక్కడున్నా, మీరు దేనైనా కాల్చి పడేసింది అది. ఆమేన్, హల్లెలూయా. ఆ కొండ మీదకి వచ్చి మోషేని ఇక్కడికి ఎక్కిరా మోషే అంటే మోషే పైకి వెళ్ళాడు. యెహోషువ కొంచెం దూరం నుంచున్నాడు. 70 మంది అయితే ఆ కింద కొంచెం పైకెక్కి ఆ మేఘాన్ని చూసి బాయ్ మోషే గారు, బతుకుంటే మళ్ళీ కలుద్దాం, గాడ్ బ్లెస్ యూ, దేవుడు దీవించిన కాక అనుకొని కిందకు వచ్చేసారు. పిల్లారా, వారం అయింది, నో రెస్పాన్స్ అనుకున్నారు. పోయి ఉంటాడు మోసే, చచ్చిపోయి ఉంటాడు. ఆ మంటలు ఎవడు బతుకుతాడండి బాబు? ఆ అగ్నిలో పిడుగుల్లో ఆ బోరధ్వని శబ్దం 10 నిమిషాలు వింటే చెవులు తలతిరిగిపోతున్నాయి. మోసే పైకి వెళ్ళిపోయాడు, చెవులు పగిలిపోయి ఉంటాయి. ఈ పాటికి అయిపోయి ఉంటాడు మోసే, ఆ పిడుగుల్లో పడి కాలిపోయి ఉంటాడు. అనుకునే పిల్లారా, వాళ్ళు తప్పు చేశారు అక్కడ. ఆమేన్. ప్రాక్టికల్గా ఆలోచించిన పిల్లారా, నిజంగా దేవుడు వచ్చి డీల్ చేసిన కొన్ని పరిస్థితులు చాలా భయానకంగా ఉంటాయి. ప్రవక్తని అలస్కాలో భూకంపం వచ్చిద్ది అని చెప్పడానికి దేవుడు సన్సెట్ పర్వతం మీదకి తీసుకెళ్ళి ఆ పర్వతం పైన వచ్చి నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. బ్రదర్ బ్యానం పర్వతం పైదాకా వెళ్ళి పక్కనే ఉన్న 3 బ్రదర్స్ని మీరు పైకి రావద్దు, ఇక్కడే ఆగండి అన్నాడు. ఎందుకు? మేము సాక్ష్యం ఉంటాంగా అన్నాడు. చెప్తున్నాను, ఇక్కడే ఉండి రావద్దు అన్నాడు. వాళ్ళని అక్కడే ఆపి ఆ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిపోగానే దేవుడు కొద్దిసేపు ఉన్న తర్వాత పరిశుద్ధ ఆత్మతో పూర్తిగా నింపేశాడు. నింపిన తర్వాత పైనుంచి ఒక సుడిగాలిలాగా దేవుడు దిగొచ్చాడు. ఇలా పెద్ద శబ్దం, ఇలా కదులుతూ 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 మొత్తం ఇలా మూలుతా పైనుంచి ఇలా ఒక్కసారి అని ఇలా వచ్చి పిల్లరా ఇక్కడికి వచ్చి ఆ సుడిగాలి ఇలా వచ్చి చుట్టూ తిరుగుతూ ఉంది పిల్లరా. అలా తిరిగినప్పుడు ప్రవక్తలు నుంచున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తంలో రాళ్ళు మొత్తానికి వచ్చేసాడు దేవుడు. మొత్తం రాళ్ళని ముక్కలు చేసి ప్రతి రాయిని త్రిభుజాకారంలో కోసాడు. ప్రతి రాయి చిన్నదైనా పెద్దదైనా మీడియం అయినా అన్ని ట్రయాంగిల్ షేప్లో కోయబడ్డాయి. నేను ఊహించుకున్నా చదువుతున్నప్పుడు ప్రవక్త ఇక్కడ నుంచొని దేవుడు తిరుగుతూ ఉంటే మొత్తం రాళ్ళని ముక్కలు కత్తిరిస్తుంటే ఆ గ్రైండర్ మధ్యలో నిలబడి ఎలా చూస్తాను పిల్లరా? ఏమి ధైర్యం! సూపర్ న్యాచురల్ విల్ స్కేర్ యూ. అతీతమైంది నేను భయపెట్టిద్ది. దేవుని ఆత్మ సామర్థ్యం ఉంటే తప్ప, అందుకనే వాళ్ళని రావద్దని ప్రవక్త. ఇప్పటికీ ఆ ప్లేస్ ఉంది. ఫొటోస్ ఉంటే తర్వాత మీ గ్రూపులో షేర్ చేసుకోవచ్చు. అయితే కిందున్న వాళ్ళకి 3 సార్లు బ్లాస్ట్ వినపడ్డాయి, 3 సార్లు ఉరుము వంటి శబ్దం వినపడింది, డిష్ 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 అని. కానీ ప్రవక్తకి ఉరుము వినపడలా, ప్రవక్తకి స్వరం వినపడింది. ఏమని? జడ్జిమెంట్ స్ట్రైకింగ్ వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీరాన్ని తీర్పు తాకుతుంది. ఆమె ఎందుకు ఇలా వచ్చాడు దేవుడు? ఒక మనిషిని నుంచోబెట్టి మనిషి పక్కన చిన్న రాయిని కొడుతున్నాడంటేనే సహజంగా అయినా ఎక్కడైనా కొండల దగ్గర బాంబు పెట్టేటప్పుడు దగ్గరలో ఉన్న మనుషులు దూరంగా పోండి అంటారు. ఈ దేవుడేంటో రాళ్ళను ముక్కలు చేస్తే మధ్యలో పెట్టాడు మనిషిని. అసలు విచిత్రంగా. ప్రభువా, ప్రవక్త పక్కన లేనందుకు స్తోత్రం అని అనుకుని చదివినప్పుడు, ఫస్ట్ టైం చదివినప్పుడు ఆయనతో పాటు ఉంటే ఎలాంటి చూసేవాళ్ళమో విచిత్రంగా అనిపించింది. ఎలా ఉండుంటాడు ఆయన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి. మరి చూడండి, మోషేని కొండ మీదకి రమ్మంటే బీభత్సంగా దేవుడు ప్రశాంతంగా వచ్చి శాంతి దూతలాగా రమ్మంటే బాగానే ఉండేది. ఆయన వచ్చి మోషే కొండ మీద నల్లటి మేఘాలతో కారు మబ్బులతో, ఆ కారు మబ్బుల లోపల సెంటర్లో అంట తల ఎత్తడిలాగా మెరిసిపోయి అగ్ని ఉందంట. అక్కడ అగ్ని, ఆ అగ్ని దేవుడు వచ్చి ఆ కొండను ఇట్లా తాకగానే ఆ అగ్ని యొక్క ప్రభావానికి ఆ సీనాయి పర్వతం మొత్తం మీద ఎక్కడెక్కడ గడ్డి మొక్కలున్నా, ఎక్కడెక్కడ పొదలున్నా, ఎక్కడెక్కడ ఏమైనా చిన్న ఉన్నా మొత్తం కాలిపోయినాయి. సుమా మొత్తం కాలిపోయినాయి. ఈవెన్ కొండ మీద చిన్న పురుగు పుట్ర కూడా లేకుండా చేశాడు దేవుడు.
ఆ కొండను ఎవడైనా వచ్చి తాకినా ఎన్నుకోబడ్డ 77 తప్ప. ఎవరు? అహరోను యొక్క 9 కొడుకులు, వాళ్ళతో పాటు 70 మంది. ఈ 75 కొండ బేసిక్ లెవెల్లో. తర్వాత 76 వాడు యెహోషువ, మిడిల్లో కొంచెం పైన కొండ శిఖరాన మోషే. ఈ 77 తప్ప ఎవరు కొండను తాకి చచ్చిపోతారు అక్కడ. చచ్చిపోవటమే. కొండని పొరపాటున గొర్రెపిల్ల వచ్చినా, పొరపాటున ఏదన్నా ఎద్దు వచ్చినా ఎద్దు కూడా చచ్చిపోయింది అంట. అంత భయంకరంగా దేవుడు దిగొచ్చి అందులో నుంచి మోషేని ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. మోషే ఆత్మలో ఉన్నాడు కనుక వెళ్ళగలిగాడు. అవునా? ఆమేన్. అంటే మనం ఎత్తబాటులోకి వెళ్ళాలంటే మనం కూడా ఆత్మలో ఉంటే తప్ప సాధ్యం కాదు సుమా. ఇక్కడ యోహాను ఇక్కడ ఉన్న సింహాసనం ఎట్లా ఉంది పిల్లారా? మోషే చూసిన దానికంటే భయంకరం ఇది. మోషే చూసిన దర్శనం కంటే పద్మాసులో యోహాను చూసిన దర్శనం ఇంకా భయంకరం. యోహాను దగ్గర దేవుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? పద్మాసులో దేవుడు కనిపించినప్పుడు గాల్లో కనిపించాడు. కళ్ళు 2 అగ్నితో మెరిసిపోతున్నాయి. ఏదైనా ఒక మనిషి ఎలా చూస్తుంటే కళ్ళు అగ్నితో రగులుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫోటో? కొన్ని గ్రాఫిక్స్ ఫోటోలు చూస్తే భయం వేస్తూ ఉంటుంది మనకి. కళ్ళు తగదగదగదగ మెరిసిపోతున్నాయి. ఒళ్ళంతా సూర్యుడిలాగా మెరిసిపోతుంది. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. కాళ్ళేమో ఎత్తళ్ళలాగా ఉన్నాయి. హెయిరేమో తెల్లగా ఉన్నిని పోలి ఉంది. అవునా? దానికి తోడు ఇక్కడ దట్టి కట్టుకొని ఉన్నాడు. అందులోనూ అక్కడ శబ్దం కూడా స్వరం ఏంటి? ఒక విస్తార జల ప్రవాహాల వల్ల శబ్దం వస్తుందంట. ఒకరిద్దరు కాదు, ఒకేసారి 1,00,000 మంది మనుషులు మాట్లాడితే ఎలా ఉండదు అలా వస్తుంది. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎబిస్సు అనగానే ఒకేసారి 1,00,000 స్వరాలు ఎబిస్సు 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 అని 1,00,000 బాక్సులు పెడితే ఎలా ఉంటుంది? 1,00,000 స్పీకర్లు పెట్టి ఎబిస్సు అనగానే ఎబిస్సు 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 అని మోగుతుంటే స్వర్ణ 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 ఎలా ఉంటుంది పిల్లరా? ఒక్కసారి నీవు 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 అని వస్తుంటే చూస్తున్నది. ఒక్కడే ఉన్నాడు పద్మాసు దీపంలో. మనిషి అన్నాడు లేడు. కను చూపు మేరలో మనిషి లేడు. దేవుడు కనపడటం మామూలు కనపడవచ్చు. అదే యేసుప్రభు బాప్తిస్మం ఇస్తున్న తర్వాత చూశాడు యోహాను. అదే యేసుప్రభు కన్నీటితో ఏడవటాన్ని చూశాడు. అదే యేసుప్రభు సులువు మీద ఉండటాన్ని చూశాడు యోహాను. మరణం తర్వాత లేచిన యేసుప్రభుని చూశాడు. పైకి వెళ్తున్నప్పుడు చూశాడు. అదే యేసుప్రభుని పద్మాసు దీపంలో యోహాను చూడగా కుడి చేతి నక్షత్రాలు పట్టుకొని కళ్ళు దిగమే మెరిసిపోతా యోహాను 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 ఈ లెవెల్లో మాట్లాడుతుంటే బైబిల్ చెప్తుంది చచ్చిన వాళ్ళు పడిపోయిన ఆయన కళ్ళెదుట, ఆయన కాళ్ళ దగ్గర ప్రాణం మొత్తం పోయింది. ఆయనకి గుండె అయిపోయి పడిపోయి అక్కడే యోహానికి భయం వేస్తే ఇక్కడ పైకి తీసుకెళ్ళి ఈ సింహాసనం చూపించాడు. ఈ సింహాసనంలో దేవుడు విశ్వరూపంలో మోషేకు చూపించిన దానికంటే పద్మాసులో చూపించిన దానికంటే కూడా ఇది ఇంకా పవర్ఫుల్ దర్శనం. దేవుడు అసలు విశ్వరూపం ఉంది ఇక్కడ కాదు, 7వ పరిమాణం. అక్కడికి ఏ మానవుడు ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళబోడు కూడా. అక్కడ దేవుని దూతలు కూడా చూడలేరు పిల్లలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలంటే చక్కని చదవచ్చు. ఎవరో సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన ఒక్కడే నివసించుచున్నాడు. అచ్చట ఎవరు ఆయనను చూడలేదు, మరి ఎవరు చూడబోరని రాయబడి. ఆ పరిమాణంలోకి వెళ్ళి మనం చూడలేదు సుమా. అందుకే దేవుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఇక్కడ యోహాన్ని ఇక్కడ సింహాసనంలో ఉన్నాడు. సరే పర్లేదు, చదివేద్దాం. ఇక్కడ సింహాసనం ఎలా ఉంది అంటే ఆ సింహాసనంలో నుంచి ఉరుములు మెరుపులు వస్తున్నాయి. నడుము నుంచి పైకి మొదలుకొని అగ్ని కాలినట్టు కాలుతున్నాడు ఆయన. నడుము నుంచి కిందకు కాలుతున్నాడు. అందులో నుంచి ఉరుములు మెరుపులు బయలుదేరుతున్నాయి. ఆయన చుట్టూ మరకతము వలె రౌండ్గా వర్షధనస్సం. అందులో ఈ 4 జీవులు ఉన్నాయి. ఇవి కూడా మామూలు కనపట్లా. ఒక్కొక్క జీవికి ఉళ్ళంతా కళ్ళే. వెరైటీ పిల్లలు చూడండి, చిత్రంగా ఉంటుంది. ఒకడికి ముందు కళ్ళుండి 3వ కళ్ళు ఉంటే భయంకరంగా ఉంటుంది మనం చూడటానికి. 4 కళ్ళు ఉంటే భయంకరంగా ఉంటుంది. ముందు వెనక కళ్ళు ఉన్నాయి అనుకోండి ఆశ్చర్యపోతాం. ఒళ్ళంతా కళ్ళు అనుకోండి, అలాంటి వాడు మనం తట్టుకోలేము. పైగా వీటికి 6 రెక్కలు లోపల కళ్ళు అంట, బయట కళ్ళు అంట.
అంటే వాటి చూపు తప్పుకోవడం కష్టం. ఇంకా ఆ 4 జీవులు కనపడుతున్నాయి. ఆ లోపల దేవుడు మోషే దర్శనం కంటే, పద్మాసు దర్శనం కంటే పైన ఉన్నాడు. దూతలు, పరలోక పరిశుద్ధులు అందరూ కూడా నుంచొని ఉన్నారు. కానీ యోహాన్ ఏమంటాడు? గంధం విప్పినప్పుడు, మొదటి ముద్ర విప్పినప్పుడు, కమ్ అండ్ సీ, ఇక్కడికి రా, వచ్చి చూడు, రా, నేనా, ఎస్ కమాన్ అనగానే యోహాను ఒక్కొక్క అడుగేసి అలా వెళ్ళి ఈ సింహాసనం ఎక్కాడు. రా చూడు అనగానే వెళ్ళిపోయి ఆ సింహం చూపించే దానిలోకి వెళ్ళి కళ్ళు పెట్టి చూశాడు. ఇలా చూస్తుంటే అక్కడ ఒక తెల్ల గుర్రం, ఆ గుర్రం మీద ఒకడు సవారీ చేస్తున్నాడు. వాడు జయిస్తూ పోతున్నాడు. వాడి వెనకాల ఇది పెట్టుంది, ముందు బాణం ఉంది. జాగ్రత్తగా చూశాడు, కానీ వాడి లోపల బాణాలు లేవు. ఆమేన్, హల్లెలూయా. కొద్దిసేపటి తర్వాత చూస్తే వాడు చాలా ప్రాంతాలు జయించేసి పోతున్నాడు. తర్వాత వాడు కిరీటం ఇవ్వటాన్ని చూశాడు. వాడు కిరీటం వచ్చేసింది. అరే, యేసయ్య కంటే ముందు కిరీటం వచ్చేస్తుంది చూడండి, చాలా విచిత్రంగా. ఆమె సాతాను ఎక్కడున్న ఫార్నికేషనే అన్నీ ఒక అడుగు ముందే చేస్తున్నాడు అనమాట. మళ్ళీ రెండో ముద్రని ఇప్పాడు. చూడండి, ముద్ర విప్పుతుందేమో గొర్రెపిల్ల, దర్శనం చూపిస్తుందేమో జీవులు. గమనించండి, మళ్ళీ ఆ గొర్రెపిల్ల రెండో ముద్రని ఇప్పాడు. ఇప్పగానే రెండో జీవి వచ్చి చూడు అన్నాడు. మళ్ళీ రెండో జీవి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూస్తున్నాడు. అసలు చూడండి పిల్లారా, బయట జరిగే స్టోరీ వేరు, లోపల ఉన్న స్టోరీ వేరు. మనకు చూపిస్తుందేమో తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండువర్ణం కలిగిన గుర్రం. అసలు మెయిన్ స్టోరీ ఏంటి? 4 ముద్రల్లో యోహాను ఎక్కడున్నాడు? యోహాను ఎవరికి సాదృశ్యం? ఓల్ పరలోకంలో అంతమంది మధ్యలో సింహాసనం ఎక్కుతున్న ఒకే ఒక్క మగవాడు, మొనగాడు, వీరుడు, సూర్యుడు అనుకోవచ్చా? 4 ముద్రల్లో సింహాసనాన్ని అధిరోహించే వధువును సూచిస్తున్నాడు ఆయన. దేవుడు గొప్పతనం చూడండి పిల్లారా. దేవుడు మాస్టర్ పిల్లారా. దేవుడు సంగతి దాచిపట్టడంలో దిట్ట ఆయన. దేవుడు కాలుస్తే ఎలా కాలుస్తాడంటే, అందరికేమో మన వైపు చూపిస్తూ ఉంటాడంట అని. కాల్చేత వీటికి కాలుతాడంట. దృష్టి మొత్తం వీటి పెడతాడంట. గన్ను టార్గెట్ ఎక్కడ ఉంటుందంట. నిజమేనా? ఉదాహరణకు చూద్దాం. దేవుడు పుడితే ఎక్కడ పుడతాడని చెప్పాడు? మానవుడిగా పుట్టినప్పుడు యోదయ దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానంలో అల్పమైన దానివి కాదు అన్నాడు. అందరూ బెత్లెహేం మీద ఫోకస్ పెట్టారు. మెస్సయ్య ఎక్కడ పుట్టి పెరిగాడు? ఏ ఊర్లో పుట్టాడు? ఏ ఊర్లో పెరిగాడు ప్రభు? నజరేతులో పెరిగాడు. బెత్లెహేములో పుట్టి ఆ డెలివరీ రోజు మాత్రమే వచ్చిపోయారు. ఆయన పుట్టింది, పెరిగింది, అన్ని జరిగింది ఎక్కడ? నజరేతులో. నజరేయుడు అనబడిన అన్నాడు. నాజీరు చేయబడిన వాడు నజరేయుడు, చిగురు అనే సేవకుడు. అసలు స్టోరీ నజరేతు. ఫోకస్ ఎక్కడ పెట్టాడు? బెత్లెహేం అనగానే సాతాను గురి మొత్తం బెత్లెహేం పెట్టాడు. బెత్లెహేంలో ఒక పిల్లవాడు కూడా బతకనియొద్దురా, మొత్తం చంపేసేయండి, చుట్టుపక్కల ఊర్లో ఎవడు బతకనియొద్దని బెత్లెహేం మీద గురి పెట్టి మొత్తం చంపేశాడు. స్టోరీ జరుగుతుందేమో అక్కడ, మెస్సియా పెరుగుతుందేమో అక్కడ. పిల్లరా, ఫోకస్ ఇటు పెట్టాడు, టార్గెట్ అక్కడ పెట్టాడు. దేవుడు టార్గెట్ ఎలా ఉంటుంది పిల్లరా? నిన్న కూడా చెప్పాను. అసలు అన్నదమ్ములు కోపం వచ్చింది దేనికోసం? యోసేపు అన్నదమ్ములకి బట్టల కోసం కాదు, అసలు కోపం బావి కోసం. బావి విషయాన్ని దాచిపెట్టాడు, బట్టల విషయాన్ని చెప్పాడు అక్కడ. బావి విషయాన్ని కొత్త నిబంధనలో చెప్పాడు. ఎంత విచిత్రం పిల్లరా. ఆమేన్, హల్లెలూయా. బాప్తిస్మం ఉంది యేసుక్రీస్తు నామములో. ఆయన చెప్పినప్పుడు ఏది ఫోకస్ చేసి పెట్టాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నాడు. ఈ డినామినేషన్ మొత్తం పట్టుకొని అక్కడే గిలగల కొట్టుకొని అక్కడే పడి. అసలు స్టోరీ యేసుక్రీస్తు నామములో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ముద్రలో కొంటున్నాండి. అసలు స్టోరీ ఏంటి? ముద్రల ద్వారా మరణాన్ని దాటుకోవటమే కాదు, కానీ సింహాసనాన్ని ఎక్కే ఒక వధువు రాబోతుంది ఇక్కడ. ఇది మొత్తం బైబిల్లో స్టోరీ పిల్ల. ఆమేన్, హల్లెలూయా. చూడండి,
మోషేకి పరలోకపు ఆలయానికి శాంపిల్ భూమి మీద తీసుకురమ్మన్నాడు. మోషేకి పరలోకపు ఆలయాన్ని చూపించి దాని శాంపిల్ భూమి మీద పట్టుకొచ్చినప్పుడు మోషే బలిపీఠం మీద నుంచి కరుణాపీఠం వరకు ఏడు దశల్లో ఉన్న వస్తువులను తీసుకొచ్చి పెట్టాడు. బలిపీఠం తర్వాత గంగాళం, తర్వాత బయట తెర, ఆ తర్వాత బల్ల మీద దీపస్తంభము, తర్వాత సువర్ణ దీపస్తంభము, తర్వాత లోపల తెర. ఇప్పుడు 7వ దానిలో ఏముంటుందంటే 7వ దానిలో సింహాసనం ఉంది. అక్కడ 7వ దానిలో సింహాసనం ఉంది. అక్కడ వాక్యం ఉంది, అక్కడ మహిమ ఉంది, దేవుని మహిమ వస్తుంది. ఈ ఎండిపోయిన కర్ర అక్కడ లోపలికి వెళ్ళిపోతే మొత్తం అది ఫస్ట్ చెట్లు తీసినప్పుడు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అవునా? ఆమె. కానీ అక్కడ సింహాసనం మీద ఎవరున్నారు? సింహాసనములో దేవుడు ఉన్నాడు. కరుణాపీఠం అంటే కరుణా సింహాసనం. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవునితో పాటు 2 కెరూబులు బొమ్మలు చేసి పెట్టు అన్నాడు దేవుడు. ప్రభా, విగ్రహాన్ని వద్దన్నావు కదా నాయన అంటే, నువ్వు పెట్టు ప్రభా. తర్వాత అహరోను పిల్లలు ప్రతి సంవత్సరం ఒకటి వస్తాడు నాయన, చూసి లోపలికి వచ్చి బొమ్మను చూసి డౌట్ వచ్చింది వాడికి. బయట విగ్రహాన్ని చేయొద్దన్నాడు, లోపల వీటిని చేయమన్నాడంటే నీకెందుకు, నువ్వు చెప్పింది చెయ్యి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు పెట్టారు, చాలా కాలం దాన్ని వెతుకుతున్నారు. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు క్వశ్చనే, బయట విగ్రహం పెట్టొద్దు అన్నాడు, లోపలేమో 2 బొమ్మలను ఆయన చేసి పెట్టాడు. ఆమేన్. దావీదు వచ్చినప్పుడు దాన్ని గ్రహించాడు. అది దేవుని సింహాసనం, అది దేవుని యొక్క పల్లకి, లేక దేవుణ్ణి మోసే విధానం. ఇజ్రాయేలీలు దేవుణ్ణి మోస్తున్నారు, కానీ లోన కూర్చునేవారు ఇజ్రాయేలీలు కాదు. ఆమేన్. అందుకనే సొలొమోను క్రీస్తుకు సాదృశ్యంగా, సొలొమోను పరమగీతాల్లో ఆయన లెబనాన్లో నుంచి అక్కడ నుంచి యెరూషలేముకి బయలుదేరి వస్తూ ఉంటాడు. వస్తుంటే ఇక్కడ ఆ యొక్క మందసాన్ని సొలొమోను పల్లకిలో చూపిస్తాడు. అక్కడ సొలొమోను పల్లకిని మోసుకొని అహోం అహోం అనుకుంటా, అహోం అహోం అనుకుంటా కొంతమంది మోస్తూ ఉంటారు. మోసేది ఎవరు అంటే ఇజ్రాయేలీలు. సింహాసనంలో ఉండేది ఎవరు అంటే సొలొమోను మరియు షోలమితు. షోలమితు ఎవరు? అన్యజనురాలు. షోలమితు సొలొమోను ఇద్దరు కలిసి ఆ పల్లకీలో కూర్చుంటే ఇజ్రాయేలీల్లో వీరులు, శూరులు, అద్భుతంగా బలమైన పోరాట యోధులు వాళ్ళిద్దరిని మోసుకుంటా వస్తున్నారు. సింహాసనంలో ఉండేది వధువు, సింహాసనాన్ని మోసేది యూదులు. ఇది ప్రణాళిక. దేవుడు దాచిపెట్టాడు. మోషే చెప్పు, అహరోను పిల్లలకి మందస్సాన్ని మోయమును. మందస్సం అంటే లోపల దేవుడు, దేవుడి పలకలు, పైన కెరూబులు అన్నాడు. కెరూబులు చెప్పలే వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. అది వధువు అని. చూడండి పిల్లరా, ఒకసారి దీనికి కావాలి పరమగీతాల్లోకి రండి ఒకసారి. పరమగీతాలు సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని ఉంటుంది. ఇంకా 6వ అధ్యాయం అనుకుంటా. సారీ, 3వ అధ్యాయం 7వ వచనం. చదవండి. చూడండి పిల్లలు, సొలొమోను పల్లకి వస్తుంది. ఫస్ట్ సొలొమోను అక్కడే ఉంటాడు పల్లకి. ఈ పల్లకీని మోసేది ఎవరంటే ఇజ్రాయేలీలో 60 మంది శూరులు. వారందరూ ఇజ్రాయేలీల్లో పరాక్రమశాలులు, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు. వాళ్ళందరూ లోక రక్షకుడుగా మెస్సయ్య రాబోతున్నాడనే వాక్యాన్ని మోసుకుంటూ వస్తున్నారు. ఆమె తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తుంటారు. తిరిగి వచ్చేటప్పుడు 8వ అధ్యాయము 5వ వచనం, తన ప్రియుని మీద అనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఈమె ఎవరు? యువతే. ఆమె. హల్లెలూయా. 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంటుంది. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు కలరు, కానీ నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే.
ఆమేన్. ఏ పాపము లేకుండా, ఏ అబద్ధ బోధ లేకుండా ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి రోగాన్ని, మరణాన్ని కూడా జయించిన నా వధువు ఒక్కతే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎందరో రాణులు ఉన్నారు, ఎందరో ఉపపత్తులు ఉన్నారు, కానీ వధువు మాత్రం ఒక్కతే. ఇక్కడ ఆమె వస్తుంటే ఆ ఇశ్రాయేలీల శూరులు రాత్రి భయము చేత వారు ఖడ్గాలు పట్టుకొని కాపాడుతూ వస్తున్నారంట. ఆమేన్. హల్లెలూయా. పల్లకిని మోస్తుంది వాళ్ళు. పల్లకిలో కూర్చొని సొలొమోను మీద ఆనుకుని ఈమె వస్తుందంట. ఈమె వస్తున్నప్పుడు ఎవరు ఈమె అంటే చెప్తాడు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటాడు. సంధ్యారాగము చూపుటొచ్చు, సూర్యుని అంత స్వచ్ఛమును, చంద్రుని అంత కళ్ళను కలదై, ప్యూర్ యాజ్ మూన్, షైనింగ్ యాజ్ సన్. చంద్రుడంత ప్రకాశం, సూర్యుడంత ప్రకాశం. అంటే ఆయన నీతి సూర్యుడు, ఈమె కూడా సూర్యుడిలా మారిపోయింది. సహజంగా ఏమో చంద్రుడు, కానీ చివరి ఏమో కూడా సూర్యుడిగా మారిపోయింది. అంత ప్యూర్గా మారిపోయింది. ఈమె సమస్తాన్ని జయించింది. ఈమె వస్తుంది. హల్లెలూయా. ఈమె ఆయనలాగా మారింది. అదే స్టోరీ ప్రవక్తది మీరు ఐ థింక్ 7 సంకాలలో అనుకుంటా. వధువు మారుతూ మారుతూ మారుతూ, ఐ థింక్ ఇది సూర్యదేవుని వర్తమానం కావచ్చు. షీ ఈజ్ హిమ్, ఆమె ఆయనగా మారిపోయింది అని చెప్తాడు. అంటే యాక్చువల్గా దాంతో పోల్చడం కరెక్ట్ కాదు, కానీ నేను ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూసేవాడిని కానీ ఇలాంటి మాట్లాడినప్పుడు నాకు అయ్యే గుర్తొచ్చాయి. అంత మునుపు నేను ప్రభువులో రాక మునుపు చంద్రముఖి అనే ఒక సినిమాను చూశాను. అందులో హీరోయిన్ కొద్ది దెయ్యం పట్టుద్ది. ఆమె క్యారెక్టర్ను చదువుతా ఉంటుంది. ఆమె ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. ఆమె వాడిన వస్తువులు చూస్తూ ఉంటుంది. రోజు రోజుకి వెళ్తూ ఉంటుంది. గంగ చంద్రముఖిని ఇష్టపడుతుంది. గంగ చంద్రముఖిలా నచ్చుతుంది. గంగ చంద్రముఖి వస్తువులు తీసుకుంటుంది. ఎలా అవుతుంది అని వెళ్ళిపోయి గంగ చంద్రముఖిలో అంటే ఇష్టపడుతుంది, చంద్రముఖిని నచ్చుతుంది, చంద్రముఖిలో డ్యాన్స్ చేస్తుంది. అయిపోయి ఒకరోజు అయిపోతుంది. చివరికి రాగానే సినిమాలో గంగే చంద్రముఖి అని అంటారు పిల్లలు. గంగ చంద్రముఖిలో మారిపోయింది అని అంటే ఈమె మైండ్ పోయింది ఆమెకు పూర్తిగా. ఆమె మైండే వచ్చేసింది. నాకు ఆ ప్రవక్త కోటినగానే ప్రవక్త అంటాడు, వధువు యేసుని ఇష్టపడుతూ ఉంటుంది, వధువు యేసుని ఆరాధిస్తూ ఉంటుంది, వధువు యేసుని అభిమానిస్తూ ఉంటుంది. చివరికి యేసు ఇష్టపడుతూ ఉంటుంది, యేసుకు నచ్చకుండా పోతుంటుంది. అలా మారిపోతూ ఒకరోజు వధువే యేసు అయిపోతున్నాడు పిల్లలు. షీ ఈజ్ హిమ్, ఆమె ఆయనలా మారిపోతున్నారు. నిజంగా పిల్లారా, ఒక్క యేసును చూసే సాతాను గిలా కొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ నలుమూలలా ఒక 100-200 మంది యేసులు బయటకు వస్తే వాడి పరిస్థితి పిల్లారా. ఆమేన్. హల్లెలూయా. అది ఇప్పుడు జరగబోయే స్టోరీ ఇక్కడ. అందుకని సింహాసనం మీద కూర్చున్నది సొలొమోనుతో పాటు ఆ పల్లకిలో కూర్చున్నది షూలమిత్ ఎలాగో, ఆ పాత నిబంధనలో ఆ గ్రంథం మీద కూర్చున్న వధువుకు ఛాయలాగో, ఇక్కడ సింహాసనం పరలోకం మొత్తం చూస్తుంటే యోహాను ఒక్కడే యేసుక్రీస్తుతో సింహాసనం ఎక్కుతాడు పిల్లలు. సరే ఆలోచించాడు. అంత పరలోకంలో అంతమంది నుంచొనుండగా యోహాను ఇక్కడికి రా అంటే యోహాను పైకి వెళ్ళి ఆ 4 ముద్రలు 4 జీవులతో పాటు చూశాడు. తర్వాత 5వ ముద్ర ఇప్పుగా ఇక్కడి నుంచి దిగొచ్చి ఇక్కడ బలిపీఠం ఉంది. ఇక్కడికి వచ్చి చూశాడు 5వ ముద్ర ఇప్పినప్పుడు. ఫస్ట్ ముద్రలు ఇప్పటానికి ముందు ఇక్కడ ఉన్నాడు, బలిపీఠానికి దేవుడి సింహాసనానికి మిడిల్లో ఉన్నాడు. 4 ముద్రల్లో పైకెక్కి ఉన్నాడు. మళ్ళీ 5వ ముద్రలో దిగి వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు. మనకి మెయిన్ చెప్తున్న స్టోరీ ఏమో ఈయన చూసింది చెప్పాడు, కానీ ఈయన ఎక్కడున్నాడో మనకు దాచిపెడుతున్నాడు. చూడండి, మెయిన్ స్టోరీ ఏంటి? ఈయన చూసిన గుర్రమా, ఈయన ఉన్న స్థానమా? ఈయన యొక్క పొజిషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఆమేన్. 4 ముద్రల్లో సింహాసనాన్ని అధిరోహించిన వధువు ఉంది. 5వ ముద్రలో బలిపీఠం కింద రక్షించబడిన ఆత్మలు ఉన్నారు. 6వ ముద్రలో మనం ఎత్తబడిన తర్వాత 1,44,000 మంది. అలాగే ఈ భూమిని ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు, 1000 ఏళ్ల పాలనకు పూర్తి క్లైమాక్స్కి ఎలా తీసుకొస్తున్నాడో చెప్తున్నాడు. 7వ ముద్రలో విమోచించబడిన ప్రజలందరినీ తీసుకొస్తున్నాడు పిల్లలు. విమోచించబడిన సృష్టి, విమోచించబడిన ప్రజలు, విమోచించబడిన దేవుని రాజ్యం,
మళ్ళా పూర్తి మరణము పోయి, పూర్తి శత్రువు పోయి, సాతాను లయమైపోయి, ఇక నిత్య రాజ్యంలో నూతన యెరూషలేము అనే పట్టణంలో దేవుడు తన పిల్లలతో శాశ్వతంగా నిత్యత్వంగా సంతోషంగా బతకడానికి తీసుకొస్తున్నాడు. స్టోరీ అంతా అది. అసలు స్టోరీ దేవుని రాజ్యం. ఇక్కడ మనకు చూపించే సంఘటనలేమో బయట సంఘటనలు ఎక్కువ చూపిస్తున్నాడు. అందుకే అన్నాను, ప్రవక్త అన్నమాట, ముద్రల్లో అవుట్ సైడ్ కంటెంట్స్ అవుట్ సైడ్ ఈవెంట్స్ చూపించబడ్డాయి, బట్ థండర్స్లో లోపల ఉన్న ఈవెంట్స్ చెప్పబడ్డాయి, లోపల ఉన్నటువంటి సంగతులు చెప్పబడ్డాయి. అందుకని 7 ఉరుముల్లో దేవుడు విమోచన ప్రణాళిక, సృష్టి మర్మం, సాతాను యొక్క మర్మం, 7 దూతలకు వచ్చిన మర్మం, ప్రతి చోట దాచబడిన విమోచన ప్రణాళిక, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు పిల్లారు. ఆమేన్, హల్లెలూయా. ఏది ముఖ్యం? విమోచన ముఖ్యమా, సాతాను ముఖ్యమా? విమోచనే ముఖ్యం. హల్లెలూయా. అలాగని సాతాను లేకుండా విమోచన కార్యక్రమం జరుగుద్దా? ఇల్లు కట్టేటప్పుడు మనం ఆ రెడ్ ఐరన్ బాక్స్లో, లేకపోతే పక్కన పట్టాలో, లేకపోతే పైకి వేసేటప్పుడు వాటిని ఏమంటారు, బొంగులు తీసుకొచ్చేస్తుంటారు కదా, వాటిని పరంజాల ఇది అంటారు, సెంటరింగ్ పైన పెడతారు స్లాబ్కి. ఈ కట్టేటప్పుడు ఏదో అంటారు, పరంజాలు వేయటం ఏదో అంటారు, సంథింగ్. అది పరంజాలేనా? పరంజాలు లేకుండా గోడ కట్టగలమా? అలాగని పరంజా ఇంట్లో ఉంటుందా? ఉంటే ఇల్లు ఉండదు, బొక్కలు ఉంటాయి. పరంజాలు పీకి పడేయాల్సిందే, అవునా? ఈ అవసరమే కట్టేంత వరకు, కట్టాక పీకి పడేయటమే. ఆమేన్. అలాగే విమోచన ప్రణాళికలో మనం విమోచించబడాలి అంటే ముందు పడగొట్టేవాడు రావాలి, మనం దెబ్బతీసేవాడు రావాలి, దొంగ దెబ్బతీసేవాడు రావాలి, మనం మోసం చేసేవాడు రావాలి. వాడు ఉంటేనే మనం పడిపోతాం, మళ్ళీ వాడిని గెలుస్తాం. ఆమేన్. వాడు లేకుండా విమోచన లేదు, కానీ వాడు విమోచనలో భాగం కాదు. అందుకని ముద్రల్లో బయట సైడ్ వాటిని ఎక్కువ రాశారంట, థండర్స్లో లోపల ఉన్నాయంట. అందుకే సేల్స్ వర్ ద అవుట్ సైడ్ ఈవెంట్స్, థండర్స్ వర్ ద ఇన్సైడ్ కంటెంట్స్. ఆమేన్, హల్లెలూయా. ఇల్లు కట్టినాక ఆహా కట్టేటప్పుడు ఎన్ని పరంజాలు వేసామని చూస్తాడా? స్లాబ్కి ఎంత ఎన్ని సెంటరింగ్ పెట్టారని చూస్తారా? చూడరు. స్లాబ్ ఎంత బాగా వేశారు, దానికి ఫాల్ సీలింగ్ ఎంత నీట్గా వేశారు, అది ఏ డిజైన్ ఉంది, పెయింట్ ఎంత బాగుందో చూస్తారు తప్ప పెయింట్ వేసేటప్పుడు ఏ స్టాండ్ వాడారో ఎవరు చూడరు. స్టాండ్ ఉండదు, పోయింది. ఆమేన్. కానీ స్టాండ్ లేకుండా పెయింట్ వేయలేవు, రోలర్ లేకుండా పెయింట్ వేయలేవు. కానీ ఇంట్లో రోలర్ పార్ట్ కాదు, నువ్వు వేసిన పెయింటే ఇంట్లో పార్ట్. రోలర్లు స్టాండ్లు అన్నీ బయటికి వెళ్ళిపోయాయి, అవసరం దాచుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. కానీ లోపల ఉండేది మాత్రం విమోచన. ముద్రల్లోని మెయిన్ మిగిలేది ఏంటంటే విమోచించబడిన ప్రజలు, విమోచించబడిన స్వాస్థ్యము, దేవుని నిత్య రాజ్యం, ఇది మిగులుతూ పిల్లారు. కానీ విమోచన కొరకు తప్పకుండా మోసగాడు అవసరం, పడిపోవటం అవసరం, పడగొట్టిన వాడు అవసరం, మళ్ళీ క్రీస్తు రక్తం అవసరం, మళ్ళీ ఇది కట్టడం అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా దేవుని ప్రోగ్రాం, దేవుని ప్రణాళిక. హల్లెలూయా. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా, నిజమేనా? ఆమేన్, హల్లెలూయా. ముద్రలో జరుగుతున్న స్టోరీ అర్థమవుతుందా పిల్లారా? మెయిన్ స్టోరీ యోహాను ఉన్న పొజిషన్ ముఖ్యం, చూపించేదేమో గుర్రాలను చూపిస్తున్నాడు. అంటే బయట వాళ్ళు చూసినప్పుడు గుర్రాలను చూడాలి, వధువు చూసినప్పుడు ప్రభువా యోహానుకు నేను సాదృశ్యంగా ఉన్నాను, నాకు యోహాను సాదృశ్యంగా ఉన్నాడు అంటే 7 ముద్రల్లో నన్ను సింహాసనం మీద తీసుకెళ్తున్నావా తండ్రి, నన్ను నీతో పాటు కూర్చోబెడుతున్నావా, నీతో పాటు ఆలోచించలేరా ఎలా ఫీల్ అయి ఉంటాడు యోహాను. కమ్ ఇక్కడికి రా అంటే, ఇంతమంది మధ్యలో అబ్రహాం నుంచున్నాడు సార్, నేను రాను సార్. ఇస్సాకు నుంచున్నాడు సార్, నేను రాలేను సార్. దావీదు గారు ఈ ఉదయానుసారి నుంచున్నాడు, నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్. బొంబాయిలో నేను ఒక బ్రదర్కి ప్రభు ఆయన్ని బాప్తీసం ఇవ్వటాన్ని నన్ను వాడుకున్నాడు. డినామినేషన్ నుంచి వర్తమానంలోకి వచ్చి బాప్తీసం తీసుకున్నాడు, మన ద్వారా బాప్తీసం పొందాడు, డినామినేషన్ వదిలిపెట్టి చక్కగా పరిచర్య అయింది. అయితే ఆయనకి ఆర్డినేషన్ ప్రోగ్రాం పెట్టారు, చాలామంది పెద్దోళ్ళు వచ్చారు, చాలా పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. నేను వెళ్ళాను, కూటంలో ఎక్కడో కూర్చున్నా. ఆయన ఆర్డినేషన్ చేస్తుంటే అందరి ముందు ఒకసారిగా మైక్ తీసుకొని నాకు వాక్యం చెప్పింది, నాకు వర్తమానం చెప్పింది, నన్ను ఈ గడియ సత్యంలోకి నడిపించింది బ్రదర్ సందీపు. ఆయనే పైకి వచ్చి నా కోసం ప్రార్థన చేయాలన్నాడు. నాకు అక్కడ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఏడే ఉంటాను బ్రదర్, నేను రాను బ్రదర్ అంటే, కమాన్ అంటే బ్రదర్ ప్లీజ్, పెద్దవాళ్ళు ఉన్నారు బ్రదర్, నేను చాలా చిన్నవాడిని, నేను రాలేనంటే,
నువ్వు రా అని బైక్ అనుమతి చేశాడు. పక్కన ఆయన ఎవరు సందీప్ అంట, ఎవడే సందీప్ అని పక్కన ఆయన అన్నాడు. నేను ఏడే ఉంటారా అన్నాడు. రావయ్యా పిలుతున్నాడు కదా స్టేజ్ మర్యాద కోసం అన్నాడు. నాకేం భయం వేస్తుంది. కొత్త పరిచర్యలో కొంతకాలం అవుతుంది, ఎవరేమనుకుంటారో, పెద్దవాళ్ళని పక్కన పెట్టి మంచి చేత ప్రార్థన చేపిస్తే ఏమనుకుంటారు, ఒక రకమైన భయం. ఒక పావు గంట అవుతుంది, అందరూ చూస్తున్నారు ఎవరండి సందీప్ అని. నేను వెళ్ళకపోతే అక్కడే కూర్చొని అక్కడికి తల సీట్ కింద పెట్టుకొని కూర్చుంటే స్టేజ్ దిగొచ్చాడు ఆయన. స్టేజ్ దిగొచ్చి అక్కడికి వచ్చి, బ్రదర్ పెద్ద చిన్న కాదు, నాకు సత్యం కోసం దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు, కాబట్టి దేవుడు ఇచ్చిన గౌరవాన్ని దేవుడు మీ ద్వారా నాకు ప్రార్థన జరగాలని కోరుతున్నాను, ప్లీజ్ బ్రదర్ అని నన్ను తీసుకుని పైకి వెళ్ళాడు. పిల్లలు ఒక కొంతమంది వాళ్ళ ముందే మనం తీసుకెళ్తుంటేనే మనకెంతో ఇబ్బందిగా ఉంటే, అక్కడ యోహాన్ని అన్ని వేలకు లక్షల మంది పరిశుద్ధుల మధ్యలో అంతమంది, ఈవెన్ పౌలు గారు అక్కడ కూర్చొని ఉన్నాడు ఎదురుగా, 10 మంది గోత్రకర్తలు కూర్చొని ఉన్నారు. అంతమంది మధ్యలో ఇక్కడికి వచ్చి రా చూడు అంటే యోహాను రియాక్ట్ అయి ఉంటాడు. చాలు సార్, నేను రాను సార్ అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హల్లెలూయా. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంత మునిపే చెప్పాడు, గ్రంథాన్ని ఎప్పడానికి యోగ్యుడు ఎవరు అంటే ఎవ్వరు లేరని తెలిస్తే అప్పటికి ఏడుస్తున్నాడు. ఏడవకుమా యోహాను ఏడవద్దు అని ఒక ఆయన వచ్చి ఆయన ఓదారుస్తున్నాడు. ఎవరు? బ్రదర్ విలియం బ్రహాం గారు. డోంట్ వరీ జాన్, నువ్వు గతంలో ఉన్నావు, నేను భవిష్యత్తులో ఉన్నాను, నాకు తెలుసు ఆల్రెడీ. యోధాగోత్ర సింహం గెలిచాడు, ఆల్రెడీ మొదలు నింపబోతున్నాడు, డోంట్ వరీ అని ఈయన ఓదారుస్తున్నాడు. అమ్మయ్య ఎవరో ఒకళ్ళు ఉన్నారు, విమోచన జరగబోతుంది, మళ్ళీ దేవుని నిత్యరాజ్యం రాబోతుందని హ్యాపీగా ఉంటున్న టైంలో నాకు విచిత్రం, గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరు లేకపోతే యోహాను ఒక్కడే ఏడ్చాడని రాయబడింది, అందరూ ఏడ్చారని రాయబడలా. ఏ పౌలుకి ఏడుపు రావట్లేదా? ఐరన్స్కి ఏడుపు రావట్లేదా? అక్కడ మిగిలిన వాళ్ళకి ఏడుపు రావట్లేదా? ఏమో మరి బైబిల్ ఈయన ఒక్కడి గురించే రాయబడింది. సరే ఏదేమైనా మరి ఆయన అక్కడ సింహాసనం మీదకు పిలవటం, కమ్ అండ్ సీ, వచ్చి చూడు, ఇక్కడికి రా అనగానే యోహాను అక్కడికి వెళ్ళటం, అందరి ముందు ఆ గొర్రెపిల్ల ఒక్కడే ఆ సింహాసనం మీద ఉన్నాడు, ఆ 4 జీవులు ఉన్నాయి అంతే. అక్కడ అందరి మధ్యలో యోహాను సింహాసనం మీదకి ఎక్కగానే ఎంత అద్భుతం పిల్లారా. ఆమె యోహానికి ఏం జరిగిందో నీకు నాకు అదే జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంత అద్భుతమైన సంగతి చూసారా. సంఘశాఖల వాళ్ళు కూడా చదువుతారు గ్రంథాన్ని, ఈవెన్ 7th డే వాళ్ళు కూడా చదివారు గ్రంథాన్ని, కానీ వాళ్ళకి బయటికే కనిపించినాయి. కానీ ప్రవక్త చూస్తున్నప్పుడు మెయిన్ ఈవెంట్ పట్టుకున్నాడు ఆయన. గ్రంథంలోని మెయిన్ స్టోరీ, బ్రైడ్ అండ్ ఇట్స్ రిడెంప్షన్ అండ్ యువర్ పొజిషన్, వధువు విమోచన మరియు నీ స్థానం. మరి ఎవరి స్థానం ఏంటి? మన స్థానం తెలుసుకోవటమే కాదు, అందరి స్థానం కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ గ్రంథం మొత్తం అందరి స్థానాన్ని మనకు చెప్తా ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈ గొప్ప విమోచన మనం ఉన్నందుకు, మనల్ని వెన్నుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం, సేవడదాం పిల్లారా. ఆ దేవాతి దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, విమోచకుడైన దేవునికి ఎంత గొప్ప కృప, ఎవరికందరికో లేని ధన్యత, ఎందరికో లేని యొక్క ఈ గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప కృప పిల్లారా. నశించిపోతున్న మనల్ని వెతుకొచ్చిన దేవుడు ఆయన, మసిబొగ్గు లాంటి మన జీవితాన్ని మార్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవాడు సమయం ఆసనం అవుతుంది. ఓ పెళ్లి వస్త్రం మనం వేసుకోమంటున్నాడు. ఎందుకంటే ఒకరోజు యోహానా ఇక్కడికి రమ్ము అని స్వరం పిలవబోతుంది. హల్లెలూయా. మనం వెళ్ళి సింహాసనం మీద కూర్చోబోతున్నాం. జయించిన వానికి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుని పెట్టుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయిన వధువే నీవమ్మా, సింహాసనమే నీదమ్మా, ఎవరిని నాపలేనమ్మా. హక్కు పత్రాన్ని పొందుకున్నావమ్మా. ఓ నువ్వు లోకాన్ని గెలిచావు, సాతాన్ని గెలిచావు, అత్యంత గొప్ప పోరాటంలో గెలిచావు. ఎదురు చెప్పబోతున్నాడు రోజు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సంఘశాఖను వదిలిపెట్టి, లోకాలు వదిలిపెట్టి, నామకార్థ భక్తి వదిలిపెట్టి ఆ సింహాసనాన్ని జయించేవాడుగా మారదామా? ప్రభువా, ఎంత గొప్ప స్థానం ఇచ్చావు నాయన, ఎంత గొప్ప పిలిపించావు ప్రభువా. ఇంత తూర్పుకు తగ్గడం వెళ్ళలేకపోతున్నాను, నాకు శక్తిని నాకు బలముని ఇంకా యోగ్యుడిగా చేయని వేడుకున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం, అందరం దేవుని ఆరాధన చేద్దాం. ఓ ఈ రాత్రి, ఈ పగలపూట ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు స్తుతిద్దామా?
అందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రతి ఒక్కరిని తెచ్చి దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కరు దేవుని కొనియాడండి. ఎంత గొప్ప కృపనిచ్చావు నాయన. నశించిపోతున్నది వెతికి వచ్చావు. మసిబుక్కు లాంటి నా జీవితాన్ని మార్చావు. రక్షించబడే కృప మాత్రమే కాదు, సత్యాన్ని తెలుసుకునే కృపే కాదు, అనేకమైన మర్మాలు తెలుసుకునే కృపే కాదు, నీ సింహాసనం మీద నీతో పాటు ఉంచుకునే కృపనిచ్చావా. ఆ రోజు జక్కయ్యను ప్రభు రక్షించి ఆ పట్టణంలో ప్రభు జక్కయ్యతో పాటు నడుస్తుంటే జక్కయ్య ఎలా ఫీల్ అయి ఉంటాడు. పాపిని ప్రభు, మోసగాడి తండ్రి, పరిశుద్ధుడైన నువ్వు నాతో పాటు ఈ పట్టణంలో నడుస్తున్నావా తండ్రి. మరి మనం కూడా విమోచించబడి కోటాను కోట్ల పరిశుద్ధుల మధ్యలో ఆయన నా కుమారుడా నుంచి పెట్టుకొని భుజం మీద చేసి నా కుమారుడు నా కుమార్తె లవోదికీని గెలిచారు, సాతాను ఏదేని గెలిచారు. మన గురించి గొప్పగా చెప్తుంటే యోగ్యుని కాదండి, అప్పుడు యోగ్యుని కాదు అని అయోగ్యులుగా మనము ఖండముగా అన్నిటితో దేవుడి పక్కన నడుస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ రోజు. హల్లెలూయా, ఆమేన్. ఎంత గొప్ప కృప. నశించి పోవచున్న నన్ను వెతికేను ఆయనే, మసిబోగు లాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నశించి పోచున్న నన్ను వెతికేను ఆయనే, మసిబోగు లాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నా రక్షణను కొనేను కల్వరి వృక్షముపైన.
హల్లెలూయా, హల్లెలూయా. నా పాపమంతటిని కడిగేను ఆయనే తన రక్తముతో. హల్లెలూయా, ఆమేన్. ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు ప్రభువా ఎందరికో నేను యోగ్యత మనకి ఇచ్చావా నాయన. బలహీన ప్రభువా, అల్పుడని నాయన, అయోగ్యుడి ప్రభువా, సోమరిని నాయన, స్థిరుని ఆయన ఎన్నుకున్నావా ప్రభువా. ఎందుకు ఇంతగా నన్ను ప్రేమించావు ప్రభువా. నిజమైపోయినారా ఒకసారి ప్రభువా, నీకోసం మా పితరులు ఎన్నెన్నో గొప్ప జీవితాలు జీవించారు. వాళ్ళల్లో పదవంతు కూడా మేము ఉండము. కానీ వాడు ఎవరికి కృప మాకు ఎందుకు ఇచ్చావు ఆయన. ఏం చూసి మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. హల్లెలూయా, ఆమేన్. ఎంత యోగ్యులం, ఎంత బలహీనం. హల్లెలూయా. ఇది కృపే, ఇది కేవలం కృపే. ఇది మన నీతి కాదు, ఇది మన భక్తి కాదు, ఇది కేవలం ఆయన కృపే. కృప. When the divine love is projected, sovereign grace has taken its place. సర్వోత్తమైన కృపట. ఇన్ని కాలాల్లో అందరికీ ఇచ్చిన కృప కంటే మించిన కృప మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నీ కృప కాదా యెహోవా? ఇది నీ కృప కాదా? హల్లెలూయా. ఇంతగా మనల్ని ప్రేమించడానికి మనం ఏ పాటి వారము నాయన. హల్లెలూయా. మరి ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తే మనం ఆయన తక్కువగా ప్రేమించడమా? లేదు కదా పిల్లారా. ఆయన ఎంత ప్రేమించాడో అంత యోగ్యమైన ప్రేమను మనం ప్రేమిద్దాం. ఇంకా నేను ప్రేమించే శక్తి నీకు దేవా, ఇంకా నేను తెలుసుకునే కృపనివ్వు. దానిలోనే వాక్య గ్రహింపు కోసం ప్రార్థించే ప్రార్థన దయచేయి. ఇంకా నేను గురించి లోతైన అవగాహన నాకు దయచేయి నా తండ్రి. ఇంకా నేను ప్రేమించాలి, ఇంకా నీ ఆజ్ఞలను వెంబడించాలి, ఇంకా నీ కడలో నేను రావాలి, ఇంకా నేను తెలుసుకోవాలి. ఆ విధంగా నన్ను మార్చు అని ఒక తీర్మానంతో పెడదాం. పాస్టర్ గారు మరి ఆయన కాకినాడ వెళ్ళారు. నిజంగా వెళ్ళారు. సేవకులు ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఒక సేవకునికి, కొత్తగా వచ్చిన ఒక సేవకునికి సంఘాన్ని నడిపించని బాధ్యత ఇచ్చి వెళ్ళరు. మరి ఆయన మరి నిన్న మొదటి రోజు ఒక్కరోజే మా పరిచయం ఇక్కడ సంఘంలో, కానీ మీరే నడిపించి మీరే ముగించని మరి చెప్పారు. వారికి నా మీద ఇచ్చిన నమ్మకానికి నేనైతే యోగ్యుడు కాదు. నిజమే, దేవుడు మనకు చూపించిన కృప కూడా మనం యోగ్యులం కాదు. ఇది కేవలం కృపే. మధ్యాహ్నం తీర్మానం చేసుకున్నాను. తండ్రి, నేను ప్రేమిస్తాను, ఇంకా నేను ఆరాధిస్తాను, నీ వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకుంటాను, నీకోసం ఇంకా నమ్మకంగా జీవిస్తాను. రాజీ పడిన తత్వం నాకు దయచేయాలి. ఇంకా రాజీ పడకుండా బతికించు, నన్ను సాగించు అని. హల్లెలూయా. రాజీ పడను నేను ఎన్నడు, రాజీ పడను నేను ఎన్నడు, రాజీ పడను నేను ఎన్నడు, రాజీ పడను నేను. శుభప్రద నిరీక్షణ నాలో ఉంచెను, సిగ్గు పడను నేను, సిగ్గు పడను నేను. సంగతులు పగలిపేను, పడను నేను, భయపడను నేను. సుఖప్రద నిరీక్షణ నాలో నింపెను, సిగ్గు పడను నేను, భయపడను నేను. ఏది ఏమైనా ఎవరు రాకున్నా ముందుకు సాగుతే
తీర్మానం ముందుకు సాగుకే తీర్మానం సాగి పోదును ముందుకు సాగి పోదును సాగి పోదును ముందుకు సాగి పోదును శుభప్రద నిరీక్షణ నాలో నింపెను సిగ్గుపడను నేను భయపడను నేను వాక్యము కోసమే నిన్నెన్నైనా ఓటు భరించెదను ఓటు భరించెదను వాక్యము కోసమే నిన్నెన్నైనా ఓటు భరించెదను మన కోసం మన తండ్రి భయపడలేదు బిడ్డారా. ఆమేన్. సిలువను భరించడానికి, సహించడానికి, నిందలు భరించడానికి మన తండ్రి భయపడలేదు. ఆమేన్. When he was on cross, I was on his mind. ప్రభు చెప్పాడు. ఆమేన్. నీ కోసం నా కోసం ఆయన భయపడలేదు, సిగ్గుపడలేదు. ఆయన కోసం మనం కూడా సిగ్గుపడకుండా, భయపడకుండా తండ్రి నేను బ్రతికే ప్రతిరోజు నేను కనపరచాలి, నేను మహిమపరచాలి, బ్రతికే ప్రతిరోజు ఇంకా దగ్గర అవ్వాలి. ఇది నా జీవిత లక్ష్యం. భూమి మీద నేను మహిమపరచాలి, నేను కనపరచాలి. ఈ లోకానికి యేసు ఎలా ఉంటాడో చూపించాలి. ఈ పతనమైపోయి చిన్నాభిన్నమైపోతున్న లోకానికి ప్రేమ కరువై, ఆదరణ కరువై, నీతి నిజాయితీ కరువై, మంచితనము లేక కరువులోకి వెళుతున్న ఈ లోకానికి మంచివాడు ఎలా ఉంటాడు,
ప్రేమామయుడు ఎలా ఉంటాడు, నీతిమంతుడు ఎలా ఉంటాడు, నిజ దేవుడు ఎలా ఉంటాడో చూపించడం మన లక్ష్యంగా కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మార్పు లేని దేవుడా, అటువంటి తీర్మానం మా అందరికీ దయచేయండి. ఈ లోకంలో మేము నిన్ను కనపరచాలి, మేము నిన్ను మహిమపరచాలి. మా ప్రవక్త అదే గురి కలిగి ఉన్నాడు, మేము కూడా అదే గురి కలిగి ఉండాలి. ఎక్కడ రాజీ పడకూడదు నాయన, ఎక్కడ లోకాన్ని వ్యర్థం చేయకూడదు నాయన, సమయం వ్యర్థం చేయకూడదు. ఇచ్చే ప్రతిదీ నీకు దగ్గర అవ్వడానికి, నిన్ను మహిమపరచడానికి మేము వాడాలి. అటువంటి విధంగా చిన్ని సంఘాన్ని మలుచు నాయన, ఒక గురి కలిగిన సంఘంగా, ఒక లక్ష్యం కలిగిన సంఘంగా, క్రీస్తు ప్రేమ కొరకు దాహం కలిగిన సంఘంగా ఈ సంఘాన్ని ఇంకా మలుచుతండి. నీ కృప కనికరం దయచేయమని ఈ సంఘంతో నీవే మాట్లాడి దర్శించమని ఈరోజు వచ్చిన సమయానికే నేను శుద్ధిస్తూ అటువంటి ఆశ దాహం కలిగిన ప్రతి వారిని పేరు పేరున దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షలోమ్. గాడ్ బ్లెస్ యు. పాస్టర్ గారు చిన్న ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. ప్రభుని యేసుక్రీస్తుకు సమాధానమును ఇప్పుడు మనకి సంఘానికి వాక్యం బోధించిన దైవ సేవకులకు ఇప్పుడు వారందరికీ కృప సదాకాలం తోడేంది గాక. ఆమేన్. అందరూ షలోమ్. గాడ్ బ్లెస్ యు పిల్లలు, అందరికీ వందనాలు. మరి పాస్టర్ గారు కాకినాడ వెళ్తూ ఇందాక చెప్పారు, బ్రదర్ నేను కాకినాడ వెళ్తున్నాను, మీటింగ్ చెప్పి క్లోజ్ చేయండి అని. నిజంగా సేవకుడు లేకుండా ఇంత గౌరవం ఇవ్వటం చాలా గొప్పగా ఉంది పిల్లరా. వాక్యం చెప్పిన దానికంటే కూడా నేను లేకపోయినా మరి నేను అప్పుడు సంఘానికి క్షేమమే కానీ ఏ కీడు చేయడానికి ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు పిల్లరా. నాకు ప్రార్థించే ఈవినింగ్ కలుద్దాం. షలోమ్. గాడ్ బ్లెస్ యు.